పెన్నేరు ప్రేక్షకులకు నమస్కారం. ఇవాళ ఒక ముఖ్య అతిథితో పెన్నేరు ముట్టచించబోతోంది. 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి సమరాంగం మరో 60 రోజుల్లో ప్రారంభం కాబోతున్న సందర్భంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారితో మనం ఉన్నాం. ఇవాళ కొద్ది రోజుల్లో జరగబోయే ఈ ఎన్నికల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయాల్ని ప్రణాళికతో ముందుకు వెళ్తారు, ప్రొద్దుటూరుకు చేసినటువంటి అభివృద్ధి అంటే 2014 నుంచి 19 వరకు ఆయన ఎమ్మెల్యే, 2019 నుంచి 24 ఇప్పటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యే. కాబట్టి ఈ రెండు ఎన్నికల మధ్య ఉన్నటువంటి అభివృద్ధికి రాజకీయమైన అంశాలు, తర్వాత పట్టణానికి సంబంధించినటువంటి అంశాలపై మనం సుదీర్ఘంగా చర్చించబోతున్నాం. నమస్కారం అండి రాచమల్లి శివప్రసాద్ గారు. నమస్తే అండి. తర్వాత ఇవాళ మీ పెళ్లి రోజు, ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో మీ కుటుంబం సంబంధించినటువంటి ఒక చర్చ నడుస్తూ వచ్చింది. రాచమల్లి కుటుంబం అంటే ఏంటి? మీరేం చెప్తారు? పైడిపాలెం నుంచి వచ్చిన రాచమల్లినా, పైడిపాలెం ఉన్న రాచమల్లి కుటుంబం పరిస్థితి ఏంటి? రాచమల్లి కుటుంబం మా వంశం ప్రారంభమైనప్పటి నుంచి సరస్వతి పుత్రులు, లక్ష్మీపుత్రులు. నా గ్రాండ్ ఫాదర్ అంతకు ముందు నుంచి కూడా చాలా ధనవంతమైనటువంటి కుటుంబం, అంతకంటే ప్రధానంగా విజ్ఞానవంతమైనటువంటి కుటుంబం. సరస్వతి పుత్రులు మానవతా విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. 100 సంవత్సరాలకు మునిపే ఆదర్శవంతమైనటువంటి భావాలతో జీవించిన వాళ్ళు. కులాలని, మతాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కట్టుబాట్లని, వాటికి దూరంగా సమానత్వాన్ని, పరిశుభ్రతను ప్రాథమికంగా తీసుకొని ఎవరినైనా మనం ప్రేమించవచ్చు, ఎవరినైనా దగ్గర తీయచ్చు. ధనం కంటే గుణం గొప్పది, సంపద కంటే జ్ఞానం గొప్పది, జ్ఞానంతో పాటు మానవత్వం చాలా అవసరము అనే భావాలతో జీవించిన వారు. నన్ను అబ్బవాళ్ళు పెంచినప్పుడు, గ్రామంలో పెంచినప్పుడు కూడా అట్టే పెంచినారు. అయితే నేను ఎప్పుడూ పేదవాడిని అని చెప్తా ఉంటా. మరి రాచమల్లి ఇప్పుడేంది చాలా ధనవంతమైన కుటుంబం ఉంటున్నాడు. ఎస్, నేను 1966లో పుట్టినా. నేను పుట్టిన సంవత్సరం నుంచే మా వంశానికి, మా కుటుంబానికి పేదరికం ప్రారంభమైంది. అంటే కారణాలు ఏంటి? అప్పుడు అంత భూమి, అంత ఆస్తి పోవడానికి ప్రధానమైన కారణం దాన ధర్మాలు, అతిథి మర్యాదలు, చదువులు. ఆదాయం లేకపోవడము, ఈ ఖర్చుల విషయంలో రాజీ పడకపోవడము. అందుకు 100 సంవత్సరాలు గడిచిపోయే తల్లికి సంపద అంతా కూడా కర్పూరంలాగా కరిగిపోయింది. మెల్లిమెల్లిగా పోతూ నేను పుట్టే నాటికి 1966 డిసెంబర్ 20 పుట్టే నాటికి చివరి దశకు వచ్చింది. అంటే మా ఆస్తి కరిగిపోయే చివరి దశకు, అంటే ఆ దశ దాటిపోతే కన్నా మరొక సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పేదరికంలోకి పోయే పరిస్థితి అదే ఆసన్నమైంది. అదే సందర్భంలోనే పులివెందుల తాలూకాలో కరువు కాటకాలతో ఉండే ప్రాంతం. వర్షం మీద ఆధారపడి జీవించే రైతులం. మా ప్రధానమైనటువంటి వృత్తి, మా జీవనం వ్యవసాయమే. కష్టాలు ప్రారంభమైనాయి. అందుకే మా అబ్బగారి యొక్క గొప్పతనాన్ని, మా అబ్బగారి యొక్క వికాసవంతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూడగలిగినా తప్ప వారి సంపదను చూడలే నేను. వారి మేధస్సును గమనించగలిగిన నా బాల్యంలో, వారి మనస్సును గమనించగలిగిన నా బాల్యంలో, కానీ వాడు ధనవంతులు అనే విషయం నాకు తెలియదు, చూడలే నేను. నాకు పరిచయం అయింది మాత్రం పేదరికమే. ఎంత పేదరికం అంటే భోజనానికి కూడా నోచుకోలేని పేదరికం. 1 రోజు 2 రోజులు అన్నం తినకుండా పెరగాల్సిన పరిస్థితి బాల్యం అంతా. ఆ తర్వాత నేను 5 వరకే మా ఊర్లో ఉండేది. 6వ తరగతి కోసం ప్రొద్దుటూరు రావాల్సి వచ్చింది. అవ్వగారింటికి రావాల్సి వచ్చింది, చిన్నమ్మ గారింటికి రావాల్సి వచ్చింది. ఇక్కడ వసంతపేట హై స్కూల్లో చదువు, ఇదంతా బాల్యం ఇక్కడ గడిచిపోయింది. ఆ రాచమల్లి వేరు, ఈ రాచమల్లి అయితే తప్పనిసరిగా వేరు. తర్వాత మీ కుటుంబ నేపథ్యం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కూడా దాన ధర్మాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆస్తులు దాన ధర్మాలకే కరిగిపోయాయి. మళ్ళీ మీరు అదే పంతాను అందిపుచ్చుకున్నారు. మీకు అట్లా ఇబ్బంది అనిపించలేదు? కొంచెం భేదం ఉంది మా అబ్బగారికి మాకు.
మా అబ్బగారు వ్యాపారస్తులు కాదు, వ్యవసాయదారులు. అంటే ఉండే ఆస్తులు అంతే. వ్యవసాయం వలన సరైన లేకపోవడం వల్ల నష్టము, ఖర్చులు, ఆ రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ మెయింటెనెన్స్ అవన్నీ కొనసాగిస్తారు కాబట్టి ఇబ్బందులు. కానీ మేము వ్యవసాయం ఈరోజు కూడా మేము చేస్తున్నాం. 50 ఎకరాలు వ్యవసాయం ఉంది. చీని తోట, నిమ్మ తోట ఉంది. వ్యవసాయాన్ని ఇప్పుడు మేము బ్రతకడం కోసం చేయడంలే. మా బ్రతుకు ఇది అని చెప్పడం కోసం చేస్తున్నాం. మా పెద్దలు మాకు ఇచ్చిన బ్రతుకు ఇది. వారసత్వ కొనసాగే వారసత్వం ఇది మాది. మా జీవితం ఏంటంటే ఇది. మేము రైతులం, మేము రైతు బిడ్డలం అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా. నేను పూర్తిగా గర్వపడేది ఏంటంటే కనుక భారతీయులం, రైతు బిడ్డలం, ఈ రెండింటికి చాలా గర్వపడతా. అందుకే పోయిన భూమిని మళ్ళా కొంతవరకు కొని శ్రద్ధగా వ్యవసాయం చేస్తున్నాం. కానీ దాని మీద ఆదాయం సంపాదించాలనేది ప్రధానమైనది కాదు. వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి మునుపట్లాగా అబ్బగారిలాగా పొరపాటు పడకుండా మాకు వచ్చే ఆదాయాన్ని మేము పెట్టే ఖర్చులను కొద్దిగా బ్యాలెన్స్ చేస్తూ చూసుకొని, అంటే భూమిని మర్చిపోలేదంటారు. పూర్వ పరిస్థితి, అబ్బగారి పరిస్థితి రాకూడదని చెప్పి జాగ్రత్తగానే ఉన్నాం. తర్వాత మీరు లైఫ్ స్టార్ట్ చేయడం వడ్డీ వ్యాపారిగా మొదలయ్యారు. వడ్డీ వ్యాపారంగా మొదలు పెట్టారు మీరు ఫస్ట్. నేను వడ్డీ వ్యాపారం అనేది కాదు, కానీ మా నాయన మాకు 12 లక్షలు 13 లక్షలు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులతో ఏం చేయాలనో తెలియని దిక్కుదొలించిన పరిస్థితి. చదువుకున్నాము, వ్యాపారాలు తెలియవు, వడ్డీ వ్యాపారం చేసేది ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు, వ్యతిరేకము. కానీ ఆ డబ్బు పోతే అమ్మను, నాయన్ను, భార్యను, పిల్లలను పోషించుకోలేము కాబట్టి ఒక 2-3 సంవత్సరాలు ఫైనాన్స్ చేద్దామని చెప్పి వ్యాపార సంస్థలకు ఆ 13 లక్షలు వ్యాపారానికి వడ్డీకి ఇచ్చి ఒక 4-5 సంవత్సరాలు మాత్రమే ఆ వ్యాపారాన్ని కొనసాగించి అందులో కొంచెం డబ్బును ఒక 34 లక్షలు సంపాదించిన తర్వాత మోటార్ ఫీల్డ్లోకి పోయి అక్కడి నుంచి కొంచెం సంపాదించిన తర్వాత కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి బెంగళూరు పోయి అక్కడి నుంచి మద్రాస్ కాంట్రాక్ట్ ఫీల్డ్లోకి పోయి అక్కడ కాంట్రాక్ట్లో వర్కౌట్ కాక అక్కడుండే చెన్నారెడ్డి లాంటి, దన్నవాడ చెన్నారెడ్డి లాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టులకు మా దగ్గర ఉండే డబ్బును పెట్టుబడిగా వాళ్ళకి వడ్డీకి ఇచ్చి మళ్ళీ తిరిగి ప్రొద్దుటూరుకి వచ్చి ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకి పోయి బెంగళూరులో మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగించి అక్కడ మార్పు జరిగింది. రాజకీయంగా మీకు అత్తగారింటికి వచ్చిన తర్వాత మీ మామగారి వారసత్వాన్ని కొనసాగించారు. ఆ సందర్భం ఎట్లా జరిగింది అప్పుడు? అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మేము కానీ మా అవ్వగారి కుటుంబం అంటే మేనమామ గారు బంగారెడ్డి వాళ్ళు వేరు కుటుంబాలనే ఫీలింగ్ అయితే లేదు. మా చిన్నమ్మ గారు, మేము, బంగారెడ్డి వాళ్ళు ఎప్పుడు వేరు అనే ఫీలింగ్ అయితే లేదు. అంతా ఒకటే కుటుంబం లాగానే పెరిగినాం, ఒకే చోటనే పిల్లలం పెరిగినాం, ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నాం. చాలా ఆత్మీయమైనటువంటి భావనతో ఒకే కుటుంబంలాగా ఆనాడు నుంచి ఈనాటి వరకు ఒకే కుటుంబంలాగానే ఉన్నాం. సో అవ్వగారింట్లో వచ్చిన తర్వాత మా మేనమామ గారు 3, చిన్న మేనమామ విజయమోహన్ రెడ్డి, ఆయన కౌన్సిలరు, ప్రజాభిమానం కలిగినవాడు, రామేశ్వరంలో తీవ్రమైనటువంటి ప్రజాబలం కలిగినవాడు, పేదవాడైనప్పటికీ చాలా బలం కలిగినవాడు. అప్పటికే ఆయన 3 సార్లు గెలిచినాడు కౌన్సిలర్గా. ప్రమాదశాత్తు ఆయన మరణించినాడు యాక్సిడెంట్లో. ఆయన మరణించిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్లో కౌన్సిలర్గా మా కుటుంబం నుంచి ఆ సందర్భంలో మీరు కాకుండా బంగారెడ్డిని ప్రపోజ్ చేశారు. ఆ రోజు వరదారెడ్డి చేసినాడు. అప్పుడు బంగారెడ్డి మరి పిల్లోడు నా వయస్సే ఒక 30 సంవత్సరాలు, నాకంటే బంగారెడ్డి 6-7 ఏళ్ళు చిన్నోడు. సో 22, 23, 24 బంగారెడ్డి ఉంటాయి. మా మేనమామ గారు అంగీకరించలే, అంటే బంగారెడ్డి వాళ్ళ నాయన అంగీకరించలే. నా కొడుకు చిన్నపిల్లోడు, నా కొడుకును శ్రేయస్కరం కాదు, నా అల్లుడే శ్రేయస్కరం ఎందుకు, నా అల్లునికే ఆ యోగ్యత ఉంది బంగారెడ్డి కంటే కూడా, కాబట్టి వీణ్ణే కౌన్సిలర్గా పెట్టాలా, ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగిన వాడు, యోగ్యత కలిగిన వాడు అని చెప్పి నన్ను ప్రిఫర్ చేసింది బంగారెడ్డి వాళ్ళ నాయన. తర్వాత మీరు మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్ అయిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్ మొత్తాన్ని చేతిలో చిక్కించి పెట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అసలు ఏంటి, మున్సిపాలిటీ మీద ప్రేమనా, రాజకీయాల మీద ప్రేమనా, పట్టు సాధించడానికి చాలా కసరత్తులు చేశారు ఆ రోజుల్లో మీరు. అప్పుడు ఉండేటువంటి వరదారెడ్డితో విభజించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రత్యేకంగా వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వైస్ చైర్మన్ అయ్యారు, చైర్మన్కి ప్రయత్నం, అంటే మొత్తం ఒక సినిమా కథలాగా నడిచింది ఆ రోజుల్లో. ఏంటి అక్కడ ఇంట్రెస్ట్ ఏంటి? నేను భావస్వారూప్యాన్ని పోల్చినప్పుడు నేను అంతనే అహంకారంగా చెప్పడం లేదు, కానీ రాజశేఖర రెడ్డి గారు, మేము పులివెందుల తాలూకా వాస్తవ్యులం. మరి ఆ భూమిలో
ఆ ధాతువుల్లోనే ఆ శక్తి ఉందో, ఆ నీటిలోనే ఆ ప్రభావం ఉందో మాకు తెలియదు. కానీ మా అందరి మనస్తత్వాలు ఒకలాగానే ఉంటాయి. నాయకత్వ లక్షణాలు, ఆ తెగింపు, మనుషులను దగ్గరికి తీసుకునే విధానం, నమ్మిన మనుషుల కోసం ప్రాణమైన ఇచ్చేదానికి సంసిద్ధం, ఒక స్టైలే ఉంటుంది. దాంట్లోనే నాయకత్వానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం పదవుల కంటే కూడా. నేను కూడా ఆ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి చాలా పెద్ద పెద్దోళ్ళతో ఎట్లయితే విభేదాలు, వివాదాలు ఫైట్ చేసినాడో, పదవికి దూరమైనాడో, వర్గాన్ని మెయింటైన్ చేసినాడో, అట్లనే నా స్తోమతకు నేను ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలో చిన్నవానైనప్పుడు కూడా కౌన్సిలర్లను సొంతము, నా వాళ్ళు, కోఆప్షన్ ఒరుకుడొగులుడి కానీ గెలిపించుకునే ప్రయత్నము, మున్సిపల్ వైస్ చైర్మన్ను దించడము, మేము ఎక్కడము, చైర్మన్ మీద అలిగేషన్ చేసి గవర్నమెంట్లో కొట్లాడి ఆమెను పదవీచ్యుతురాలను చేయడము, కోర్టుకు పోవడము, మేము ఇన్ఛార్జి కావడము, ప్రజల్లో ఒక రకమైన ఇమేజ్ ఉండేదానికోసం సొంత కార్యక్రమాలు, ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు, ప్రజాభిమానం చదువుకునే కార్యక్రమాలు చేయడం, ఇవన్నీ స్వాభిమానంతోనూ నాయకత్వ లక్షణాలతోనూ ప్రకాశింపజేసే విధంగా చేసే చర్యలు. ఇవి మంచివా చెడ్డయా అని ఎప్పుడైతే నాకు మంచి ఏమో కానీ ఆనాటికి నాకు నాయకత్వం వహించే వరదరాజుడికి మాత్రం చెడ్డయే. నచ్చలేదు అనుకుంటాను. నచ్చవు. ఎట్లా నడుస్తాయి? తన అనుచరుడు, తన వర్గీయుడు, ఓ యువకుడు మెల్లిమెల్లిగా తనకు పోటీలాగా తయారవుతాడేమో, టిక్కి ఎదుగుతాడేమో, తెలివైన వాడు, నాయకత్వ లక్షణాలు ఉండేవాడు అన్నప్పుడు ఎవరికైనా నచ్చవు. ఆనాడు ఆయన్ను నేను తప్పుగా అనుకున్నా. నచ్చకపోవడం అనేది ఆయన యొక్క సంకుచితమైన స్వభావం అనుకున్నా. కానీ ఈనాడు అనుకోవడం లేదు. రాజకీయ సాంప్రదాయాలలో సర్వసాధారణమే అనుకుంటారు. తర్వాత మీ సతీమణిని వాళ్ళ చైర్మన్ స్థానానికి కోసం టికెట్ అడిగారు, అక్కడే విభేదాలు మొదలయ్యాయి. అవును, వాస్తవమే. వస్తుంది. అంటే మీ అభిప్రాయాన్ని ఆయన విధంగా తిరస్కరించారా? అసలు ఏం జరిగిందా వాళ్ళు? మున్సిపల్ చైర్మన్గా ముక్తియార్ను, సుధాకర్ను ఆయన అనౌన్స్ చేసినాడు శరీరం 2 సంవత్సరం అని. కానీ అంతవరకు పురపాలక సంఘంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అపోజిషన్ పార్టీ నాయకునిగా 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొట్లాడింది నేను, పాణ్య సాహిత్యం మున్సిపల్ చైర్మన్గా అన్నప్పుడు. అప్పుడు ముక్తియారు కాంట్రాక్ట్ కోసం మహారాష్ట్ర పోయినాడు, మీటింగులకు మాత్రమే వచ్చేవాడు. సుధాకర్ ఫీల్డ్లో లేడు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు సంబంధం. నేను ఫైట్ చేస్తే, నేను పోరాటం చేస్తే కౌన్సిల్లో 5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా వారితో పాటు సమానంగా నన్ను కూడా భావించక, వారి సీనియర్లు, నేను వాళ్ళ తర్వాత వచ్చిన వాడిని కానీ పోరాటం చేసిన వాడిని, మరి నన్ను కూడా గుర్తించాలి కదా, నువ్వు గుర్తించకుండా ఏకపక్షంగా వాళ్ళనే నువ్వు అనౌన్స్ చేస్తే ఎట్లా అని చెప్పేది నా వాదన. ఐడెంటిటీ ప్రాబ్లం అప్పుడే. ఆయన ఒప్పుకోలే. అంటే అప్పుడు మీరు ఆయన కింద కూర్చునే ఎమ్మెల్యేని మీ పక్కన కూర్చోబెట్టడానికి జీవో కూడా తీసుకొచ్చారు అప్పుడు? నేనే కౌన్సిల్లో కూడా ఆయన కింద కూర్చుంటున్నాడు. అవేమి కనపడలేదు ఆ రోజు వాళ్ళకి? అసలు నేను కొట్లాడినది, ఆయన కోసం చేసినది మరొకటి ఏది కనిపించలే. ఏకపక్షంగా వాళ్ళని ప్రకటించినాడు. నేను ఇప్పుడు ఆయన మాట్లాడిన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మాట్లాడితే లేదు వాళ్ళే అన్నాడు. కనీసం వాళ్ళకు 2.5 సంవత్సరం చెప్పినప్పుడు ముగ్గురు ఉండండి అబ్బా, 2 సంవత్సరం అని చెప్పొచ్చు కదన్నా నువ్వు. మరి అట్లా చెప్తే ఏకపక్షంగా ఎట్లా, నాకు కూడా అది అవమానంగా ఫీల్ అవుతానా అని చెప్పినాడు. పలకలేదు. సరే అక్కడికి మౌనంగానే ఉన్నా. ఆ తర్వాత 26వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా నా భార్యను ఖరారు చేస్తే అక్కడ ఇప్పుడుండే నూరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఖరారు చేసినాడు. చేసి లేదు వాళ్ళనే అభ్యర్థులుగా ఖరారు చేసినాం, మీ భార్యకు టికెట్ ఇవ్వడం లేదన్నాడు. కౌన్సిలర్గా కూడా నేను నీ దగ్గర టికెట్ ఇప్పించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా నీతో నేను ఉండాల్సిన అవసరం లేదని చెప్పి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో అందరి సమక్షంలో ఆయన చెప్పి ఇచ్చిన, నీ యొక్క అభిప్రాయాన్ని నేను వివేదిస్తానా, స్వాభిమానం కలిగిన నాయకునిగా స్వతంత్ర అభ్యర్థిగానే నేను పోటీలో ఉండబోతానా, 26, 27, 28, 29, 30 ఈ 5 వార్డుల్లో నా మనుషుల చేత పోటీ చేయించి. మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది? అప్పుడు సాధారణ కౌన్సిలర్. అవును, అంత ధైర్యం ఎలా వచ్చింది? డబ్బులు కూడా ఆర్థిక పరిస్థితి పెద్దగా లేని పరిస్థితి. అదే కదా నేను చెప్పింది, నీటి ప్రభావము ధాతు ప్రభావం అని చెప్పింది. అంతేది, డబ్బు తెలియదు, మరొకటి తెలియదు. సానా సరస్వతి కానీ, సంజీవ్ రాయుడు కానీ, చాలా చిన్న వ్యక్తుల్ని, సాధారణ వ్యక్తులను కౌన్సిలర్గా తీసుకొచ్చారు మీరు. కౌన్సిల్ నిజం. ఈరోజు నేను చెప్పినా కూడా నీకు అప్పుడు ఆనాడు నువ్వు కూడా ఉండవు కాబట్టి ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో నీకు తెలుసు అన్నీ. ఇప్పుడు ఉండే వాళ్ళకి ఎవరికైనా చెప్పినా కూడా నేను చెప్పేది అతిశయోక్తిగా అనిపిస్తుంది. డబ్బు లేదు, మరొకటి లేదు, హృదయం ఉంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది. మాట్లాడినాం. ఎట్లా మాట్లాడినామంటే అది నాకు కూడా తెలియదు. మాట్లాడినా, ఆ లక్షణాలు అంతే. బయటకు వచ్చేసిన తర్వాత 26 వార్డులో అదే మేము నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఎట్లా సమీకరించుకుంటామని అక్కడనే సమీకరించుకోగలిగినా.
26 వార్డులు బీసీలకు వచ్చినప్పుడు ఉర్దూలో అప్పటికే పెద్ద పెద్ద ఉండదులు రమణారెడ్డి గారు, వరదారెడ్డి గారు చాలా మంది ఉన్నారు. తర్వాత మీకు ముందు కౌన్సిల్లో కూడా చాలా మంది సీనియర్లు ఉన్నారు. అంటే మనకి ఇబ్బంది కలుగుతుంది, నెగ్గుకు రాగలుగుతామని నాకు ఎప్పుడు భయం కానీ ఇది ఒక కంగారు అనిపించలేదు మీకు ఎప్పుడు? అదే శర్మ, ఖచ్చితంగా నిజాయితీగా చెప్పాలంటే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి పెట్టింది ఆ ఒక్క కారణమే. ఏ ఒక్క కారణం అంటే భయం కలిగింది అనేవి చూడి, ఆ భయం కలగకపోవడమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. నిజంగా చెప్తాను, మదర్ ప్రామిస్గా. నిజంగా భయం కలిగి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాదు. నాకు నిజంగా భయం కలగలే. నాకు భయం అంటే ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుసు భయం అంటే ఏందో, రాజకీయాలలో భయం అంటే ఏంది, జగన్ అంటే ఏంది, రాజశేఖర రెడ్డి అంటే ఏంది, కాంగ్రెస్ పార్టీ ఏంది, లేకుంటే బీజేపీ ఏంది, అధికార పార్టీ ఏంది, ఎట్లుంటాయి రాజకీయాలు ఏందనేది ఇప్పుడు తెలుసు. నాకు అది వయసు చిన్నదై తెలియదో, సహజమైనటువంటి లక్షణాల చేత తెలియదో, ఆ నేల ఆ రక్తమో తెలియదు, నాకు తెలియదు, కానీ భయం అనేదే తెలియదు. తర్వాత మీరు ఎక్కువ కాలం వరదాడి దగ్గర ఉన్నారు. వరదాడి దగ్గర ఎక్కువ నేర్చుకోగలిగినారా, రాజశేఖర్ గారి దగ్గర నేర్చుకోగలిగినారా? అంటే మీ గురువుని చాలాసార్లు ప్రకటించుకున్నారు. ఇప్పుడు కూడా మీ ఇంట్లో ఫోటో కనిపిస్తుంటుంది వరదారెడ్డి గారిది. నిజం చెప్పాలంటే నాకు ఇరువురు గురువు కాదు. రాజశేఖర రెడ్డి గురువు కాదు, వరదరాజిరెడ్డి గురువు కాదు. నా రాజకీయ అరంగేట్రం వరదరాజిరెడ్డి. నా ప్రయాణం ప్రారంభమైంది వరదరాజితోనే. ఏదైనా ఒకటో రెండో రాజకీయ లక్షణాలను గమనించగలిగినానంటే ఆయన దగ్గర గమనించగలిగాను. హృదయ విశాలతను, కార్యకర్తలతో నాయకులతో చిరునవ్వుతో పలకరించే విధానము, దగ్గర తీసుకునే విధానము, ప్రజాభిమానాన్ని ఎట్లా పొందొచ్చు అనే విషయాలను నేర్చుకునేది మాత్రం రాజశేఖర రెడ్డి దగ్గరనే. మిగతా ఈ పాఠాలన్నీ నాకు వీళ్ళు ఎవరూ నేర్పినట్టు కాదు. జీవితం నేర్పినది, సమాజం నేర్పినది, జీవితం నేర్పినది. అంటే వరదారెడ్డి అప్పటికి తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు, ఒక రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఆ సందర్భంలో తమ నాయకత్వం రాణించగలుగుతామనే ధైర్యం కలగడానికి నా ఆ రోజు ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను నిలబడగలుగుతాను అని మీకు భరోసా కలిగించిన అంశాలు కానీ? ఆత్మవిశ్వాసమే. ఈ ఆత్మవిశ్వాసానికి నాకు తోడైనది ఏంటంటే, వరదరాజిరెడ్డి ఏ మేరకు జ్ఞానం కలిగిన వాడు, ఏ మేరకు తెలివితేటలు, ఏ మేరకు చదువు, సంధ్యా సంస్కారము, కథ. ఎస్ఎల్సి వరకు ఆయన చదువుకున్నాడు. సామాన్యమైన రైతు కుటుంబంలోంచి వచ్చినాడు. 100 కోట్ల ఆస్తిపరుడేం కాదు, 20 ఎకరాల భూమి. ధైర్యంగా నిలబడగలిగినాడు, కొట్లాడగలిగినాడు, గ్రూపును తోడు చేసుకోగలిగినాడు, ఓడినాడు, గెలవగలిగినాడు. జస్ట్ అంతే. మరి ఆయన కాగలిగినప్పుడు ఆయన కంటే చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని, ఇంకా ఎక్కువ తెలివితేటలు ఉండే కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ రాజకీయ లక్షణాలను, నాయకత్వ లక్షణాలను ఉనికి పుచ్చుకొని వచ్చినటువంటి గడ్డలో నుంచి వచ్చిన వాడిని ఆయన అయినప్పుడు నేను గాలేను అనేది ఒక నాకు అంటే ఫార్ములా ఉంటాయి కదా, అవుతామా ఎట్లా సాధ్య ఆయన అయినప్పుడు నేను కాలేను. వరదరాజిరెడ్డి అయిన తర్వాత నేను కావడం ఏంది? ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతాం. ఎందుకు మనం 10 రోజులు అటో ఇటో ప్రయత్నం చేద్దాం, ఏముంది? ఎమ్మెల్యే కావడం అనేది పాయింట్ కాదు, నాయకత్వం వహించడం అనేది పాయింట్. నేను ఎమ్మెల్యే పదవి కావాలని ఏ పొద్దు నేను ప్రయత్నం చేయలే, మదర్ ప్రామిస్, ఎప్పుడు ప్రయత్నం చేయలే. నాయకత్వం వహించాలి, నాకంటూ ఒక రెస్పెక్ట్, నాకంటూ ఒక గౌరవం, నాకంటూ ఒక ప్రాధాన్యత జీవితంలో, రాజకీయ జీవితంలో ఉండాలి. మీ రాజకీయ జీవితానికి సంబంధించి ఒక కీలక మలుపుగా చెప్పొచ్చు. లింగారెడ్డి గారికి మద్దతు ఇచ్చిన తర్వాతనే మీరు ఇన్ఛార్జ్ అయ్యారు. అంటే ఆ జరిగినట్టు పరిణామాలు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మీరైతే ఏం చెప్తారు? అంటే మీకు లింగారెడ్డిని ఈ పోటీగా వరదలాంటికి వ్యతిరేకంగా పనిచేయడంతోనే ఆ అనుభవం వచ్చిందా, లేకుంటే అక్కడ మీకు ఏమైనా స్పిరిట్ వచ్చిందా, మీరు కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్ అవ్వాలి అనేటువంటి? నేను ఈ స్థితికి వచ్చేదానికి కారణం 3 తాపలైతే, మొదటి తాప వరదరాజిరెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో నుంచి నా భార్యకు టికెట్ కూడా ఇవ్వకుండా బయటికి పంపించినాడు కదా. అప్పుడు నేను 26, 27, 28, 29, 30 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులను పెట్టి, సోమవారపల్లి గ్రామ పంచాయతీకి రమణాను సర్పంచ్గా పెట్టి, 3 వార్డుల్లో మా మనుషులు, 1 వార్డులో మా మద్దతుదారుడైన మనిషి 29లోనూ, సోమవారపల్లి పంచాయతీలో మా మనిషిని గెలిపించుకొని రామేశ్వరం 1 టౌన్ నుంచి రామేశ్వరం వరకు ఒక బెల్ట్ను కంప్లీట్గా ప్రజాభిమానం కలిగిన నాయకునిగా నన్ను నేను ఆవిష్కరించుకున్నా. చూడి, ఇది తొలిమెట్టు, ఖచ్చితంగా తొలిమెట్టు నా రాజకీయ భవిష్యత్తుకు. రెండవది, వరదరాజిరెడ్డి యొక్క రాజకీయ పతనాన్నే నా జీవితాశయంగా, నా ధ్యేయంగా పనిచేసిన. ఆ తర్వాత ఆయనతో పనిచేసి ఆయనకు సమీప ప్రత్యర్థి ఎవరైతే వారికే నా బలాన్ని ఇవ్వాలి తప్ప, నాకు సంపూర్ణమైన బలం లేనప్పుడు నేను పోటీ చేసి మరొక తప్పిదం అందరూ చేసినట్టే చేసి వరదకు లాభం చేకూర్చకూడదని చెప్పి చాలా విఘ్నతను, తెలివితేటలను, రాజకీయ తెలివితేటలను పాటించి లింగారెడ్డికి నేను మద్దతు ఇచ్చి నా బలాన్ని ఆయన బలంలో కలిపి
ఆయన గెలుపుకు ప్రముఖమైన పాత్ర పోషించిన. ఇది వరదను ఓడించిన తర్వాత నాకు వచ్చినటువంటి ఇమేజ్ కానీ, నాకు వచ్చినటువంటి గుర్తింపు కానీ రెండవ మెట్టు. మూడవది, ఈ 2 దాళ్లకు ఇక ముగింపు పలకాల. అంటే నాకు ఒక వేదిక కావాలా ఎమ్మెల్యే కావడానికి, లేకుంటే ప్రజలు నన్ను ఆశీర్వదించడానికి వేదిక కావాలా. అది నాకు బాధ కలిగినప్పటికి కూడా చెప్పక తప్పదు కాబట్టి రాజశేఖర రెడ్డి మరణం. రాజశేఖర రెడ్డి మరణం ఇది మూడో మెట్టు. ఆయన మరణమే చెందకపోతే నేను పార్టీ ఆవిర్భావం లేదు కదా. లేదు, ఈ పరిస్థితి లేదు. అది మూడో మెట్టు. రాజకీయంగా ఆయన మరణించడం, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ విభేదించడం, స్వతంత్రమైన పార్టీని పెట్టడం, వృద్ధులందరినీ ఆయన పక్కన పెట్టడం, మాలాంటి యువకులు నమ్మకస్తులను దగ్గర తీయడం, అందులో రాచమల్లు ప్రజాభిమానంలోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే విషయంలో విశ్వాసంగా ఉండడంలోనూ మొట్టమొదటి వరుసలో మొట్టమొదటిగా ఉండడం, పిలిచి టికెట్ ఇవ్వడం, ఈ 3 అంశాలే ఈరోజు మీరు నన్ను 3వసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థితిలో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఈ 3 కారణాలు. తర్వాత మీరు ఇన్ఛార్జ్ అయ్యే తర్వాత అభ్యర్థి కూడా మీరయ్యారు. అప్పటికి మీ గురువే మీ ప్రత్యర్థి. అసలు ఆ ఎదుర్కోవడంలో, తర్వాత మీ గెలుపులో ఆ రోజు పొందినటువంటి ఆనందం కానీ, లేకుంటే మీ సంతోషానికి ఎట్లా ఉంది ఆ రోజు? నేను వరదరాజరెడ్డి గారిని విభేదించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వరదరాజరెడ్డి గారు ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరుకు ఉన్నప్పుడు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన విభేదించిన. ఆయన ఎట్లున్నాడు అప్పుడు వరదరాజరెడ్డి గారు అంటే, దండిగా నీళ్లుండే ఒక సరస్సులో ఉండే బలమైన ముసలిలాగా ఉన్నాడు ఆయన. దండిగా నీళ్లుండే సరస్సులో ముసలి శక్తివంతం, గజరాజును సైతం అది బంధించి పారేస్తుంది, చంపేస్తుంది. అంతటి బలవంతుడు వరదరాజరెడ్డి ఆ రోజు. అప్పుడు నేను ఆయన్ను వ్యతిరేకించడం, కొట్లాడడం ప్రారంభించిన. చాలా కష్టాలు పడినా, చాలా బాధ పెట్టినాడు, చాలా కేసులు పెట్టించినాడు, మా వాళ్ళని రౌడీ షీటర్ని చేసి రాజశేఖర్ కూడా ఒక సందర్భంలో మానుకోమని చెప్పారట కదా. చెప్పినాడు. మా అన్నను రౌడీ షీటర్ని చేసినాడు, బంగారెడ్డిని చేసినాడు, నా మనుషులను చేసినాడు, పోలీసులతో కొట్టించినాడు, మమ్మల్ని జైల్లో పంపించినాడు. జైళ్ళల్లో బయట నుంచి అన్నం పోనీయకుండా లోపలనే జైళ్ళలో పెట్టే పురుగులతో కొన్ని అన్నాన్ని మాకు తినిపించే ప్రయత్నం చేసినాడు, అవమానాలు చేసినాడు, మా ఆర్థిక వనరులు దెబ్బతీసేదానికి ప్రయత్నం చేసినాడు. చివరకు నన్ను చంపించే ప్రయత్నం కూడా గట్టిగా చేసినాడు. దేవుని దయ ఉండి అదృష్టం కొద్దీ బతికినాను తప్ప లేకపోతే మరణించాల్సిన పరిస్థితి. సో ఇవన్నీ ఆయనతో నేను విభేదించినప్పుడు నాకు ఎదురైనటువంటి సవాళ్ళు, అయితే అవన్నీ ఆనాడు కష్టాలు, ఈనాడు మధురమైనటువంటి జ్ఞాపకాలు, మంచి పాఠాలు, ఇతరులకు చెప్పడానికి ఉపయోగపడే అంశాలు. అది వరదరాయుడితో నాకుండే ఆనాటిది. ఇంకా తర్వాత ఆయనతో నేను పోటీ చేసిన సందర్భము అదంతా రొటీన్ అందరి ప్రజలకు తెలిసినదే. సరిగా స్ట్రైట్గా రాజకీయాలకు వస్తే 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 తర్వాత మళ్ళీ మీరు 24 వరకు ఎమ్మెల్యే కొనసాగుతారు, అధికార పార్టీ. రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి? ప్రజలకు ఏం చెప్తారు మీరు? 2014, 2019 మొదటిసారి ఎమ్మెల్యేను. ఎమ్మెల్యే పదవి యొక్క రుచిని, అనుభూతిని అనుభవించక సమయంలోనే బాధ్యతలు మెండు. 14లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేను. నేను అనుభూతిని అనుభవించే సమయం కూడా కాలే, అంతలేకే సమస్యలు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా, ఒక్కదాన్ని కూడా సహకరించకుండా, ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ వరదరాజరెడ్డి గారే తెలుగుదేశం పార్టీకి ఉండి చాలా ఇబ్బందులు పెట్టే ప్రయత్నంలో కనీసం 1,00,000 రూపాయలతో కూడా అభివృద్ధిని నేను చేయలే, నన్ను చేయించలే, ఆయన చేయలే. నేను స్పష్టంగా అడిగేది ఈరోజు కూడా అదే. 2014 నుంచి 19 వరకు మాకు మీరు కేసులు పెట్టినా, ఇబ్బందులు పెట్టినా, ఆర్థిక వనరులు దెబ్బతీసినా, అవమానాలు చేసినా, మరే ఇతరులు ఏం చేసినా, మా ఎమ్మెల్యే పదవికి విలువ లేకుండా, ప్రోటోకాల్ లేకుండా మీరు చేసినా అన్నీ ఓకే. నేను అభివృద్ధి చేస్తే ప్రజలలో ఒక పేరు ప్రఖ్యాతులు వస్తాయని చంద్రబాబు నాయుడు సహకరించకపోతే అది మీ ఇష్టమేలే. కానీ మీరు చేసేదానికి ఏమైంది? ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను పట్టి పీడిస్తూ ఉండే త్రాగునీటి సమస్యను మీరు చేయొచ్చు కదా. మీరు చాలాసార్లు ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు, రాస్తారోకాలు చేశారు. కొన్ని వేల మందితో, 5,000 మంది మహిళలతో బిందెలతో ధర్నా చేసినాం, కేసులు పెట్టించుకున్నాం, నిరాహార దీక్షలు చేసినాం, 72 గంటలు అన్నం తినకుండా మున్సిపల్ ఆఫీస్ కాడ పనుకున్నాం, చేయలే.
కాలువల ఆధునీకరణ, దోమలు విపరీతంగా ఉన్నాయి, అపరిశుభ్రమైన వాతావరణం చేయలే. మార్కెట్ విషయం సమస్యగా ఉంది, కొట్టది కట్టాలా కట్టలే. బస్ స్టాండ్ బాగాలేదు, ఇబ్బందిగా ఉంది, అది చేయలే. పిల్లల చదువు కోసం ఆలోచన చేయలే. గవర్నమెంట్ హాస్పిటల్కు 3 తాలూకాలకు అది మేలు చేసే హాస్పిటల్, ఏరియా ఆసుపత్రి, దాని గురించి ఆలోచన చేయలే. ప్రధానమైనటువంటి టౌన్లో ఉండే 41 వార్డులలో రోడ్లు కానీ కాలువలు కానీ పట్టించుకునే పాపాన పోలే. పార్కులు అభివృద్ధి చేసిన పాపాన పోలే. గ్రామీణ ప్రాంతాలకు మీరు అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో పూర్తి వెనకబడిపోయినారు. సంక్షేమ పథకాలు మీ ప్రభుత్వం మీరు ఒక్కటి తీసుకురాలే. కరోనా వస్తే లేరు. ఎప్పుడు ఏ సందర్భంలో కూడా ఆపదంటే లేరు, సహాయం అంటే లేరు, అభివృద్ధి అంటే లేరు, కనీసం పలకరించేదానికి కూడా. సరే, 2014 నుంచి 19 వరకు మీరు అధికారం లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు. 19 నుంచి 24 మీదే కదా, ఎంతైనా చేయడానికి ఆస్కారం లేదు. ఆ టైంలో ఏమేం చేశారు మీరు? 2014 నుంచి 19 వరకు నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి. నేను చేయలేకపోవడానికి కారణం తెలుగుదేశం పార్టీ. అది నేను ప్రజలకి చెప్పినా, నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం చేత తెలుగుదేశం పార్టీ అధికారం నుండి నాకు సహకరించడం లేదు, నేను ఒక రాగినాయ పైసా అభివృద్ధిని కూడా మీకు అందించలేకపోయినాను. నా బాధ అది కాదు. నాతో చేపించలే, మీరు చేయొచ్చు కదా. ఈ పార్టీ అధికారంలో చేయలేకపోయినారు. చేయలేకపోవడానికి కారణం ఏంటంటే, నా ప్రశ్న 2. ఒకటి, ప్రజల పట్ల మీకు ఆ నిబద్ధత, అభివృద్ధి చేయాలా, వాళ్ళ అవసరాలు తీర్చాలనే నిబద్ధత లేకపోవడమా, లేకపోతే సామర్థ్యం లేకపోవడం? సార్, మీరు అసెంబ్లీలో 2-3 సార్లు మాట్లాడినట్టున్నారు. ఆ సందర్భంగా చాలాసార్లు మాట్లాడినా. అక్కడి నుంచి మీకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. చంద్రబాబు నాయుడు రాక్షసుడు, సౌతల్లి ప్రేమ చెయ్యడు. వరదరాజిరెడ్డి గారు ఏం చేస్తున్నారంటారా? నేను మీరు పోయి ఎందుకు నీళ్లు కావాలా, కాలువ కావాలా, రోడ్లు కావాలా, ఫండ్స్ కావాలని చెప్పి ఈరోజు మేము అడిగినట్టు మీరు ఎందుకు అడిగి తీసుకురాలే? మీరు 2014 నుంచి 19 వరకు జరిగిన 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి కానీ సహాయపడిన విధానంలో 100 కోట్లు. అమృత్ స్కీమ్ తీసుకొచ్చామని చెప్తారు కదా. అమృత్ స్కీమ్ అనే పథకం తెచ్చినారా? నీళ్ళు ఇచ్చినారా? ఈ భారతదేశంలోనే కొన్ని మున్సిపాలిటీలను ఎన్నిక చేసుకుంటే, రాష్ట్రంలోనే కొన్ని తక్కువ మున్సిపాలిటీని ఎన్నిక చేసుకుంటే, శాస్త్రీయంగా ఎన్నిక కావాల్సిన పద్ధతుల్లో ఈ మున్సిపాలిటీ ఎన్నికైతే ఇక్కడ డబ్బులు మున్సిపాలిటీలో ఉన్నాయి కాబట్టి, మీరు ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక 12 పైసలు అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక 8 పైసలు 9 పైసలు అయితే, మిగతా 80 పైసలు మున్సిపాలిటీ నుండి నిధులతో 150 కోట్లకు సంబంధించిన అమృత్ పథకం ద్వారా నీళ్ళు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సహకారముతో 20% సహకారముతో 80% నా ఊరి ప్రజల యొక్క డబ్బుతో మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమానికి ఆమోదం తెలిపి అన్నీ చేస్తే, తర్వాత మీరు ట్యాంకు కట్టడానికి వ్యతిరేకించారు, ఒక పార్కులో గొడవ చేశారు, అక్కడ ఆర్ట్స్ కడతామంటే వ్యతిరేకించారు, మరి మీరే అడ్డుకున్నారు కదా. అప్పుడు ఆర్ట్స్ కాలేజీలో కట్టేదానికి అడ్డగించలే, పార్కులో కట్టేదానికి అడ్డగించిన. పార్కులో కట్టొద్దు, పార్కులో కట్టడం వల్ల ఆ పార్కు ప్రజల సౌకర్యార్థం ఏదైతే ఉందో అది భగ్నమైపోతుంది, నాశనం చేసుకున్న వెళ్తాం. ఆ పార్కు మన ఊరి ప్రజల యొక్క స్థిరాస్తి, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి, మన అందరి అవసరాల కోసం ఉండే గొప్ప పార్కు. దాన్నెందుకు నాశనం చేస్తారు? చేయొద్దు. ఇక్కడ తీసి మౌలానా ఆజాద్ వీధుల స్థలం ఉంది, ఆడ కట్టండి అయ్యా అని చెప్పినాం. అహంకారం వరదరాజిరెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి. మా ప్రభుత్వం ఉంది, మేము చెప్పిన చోటే కట్టాలని చెప్పి మున్సిపాలిటీ రెజల్యూషను లేదు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కు అప్పచెప్పింది లేదు, ఏ తీర్మానాలు, ఏ ఆమోదాలు, నిబంధనల ప్రకారం ఏమీ జరగకుండా అనాథరైజ్డ్గా మున్సిపల్ పార్కును పూర్తిగా వాళ్ళు స్వాధీనంలోకి తీసుకొని దౌర్జన్యంగా కట్టించే పరిస్థితి చేసినారు. అది చేసి ఆగిపోయింది. టోటల్గా అమృత్ పథకం ద్వారా 5 సంవత్సరాలు మీకు సమయం ఇస్తే 10 పైసలు పనిచేసి 2 ఏళ్ల ముందు అటకెక్కించినారు. మేము చేయలేమని ఆగిపోయింది. తర్వాత మీరు ఇదే సందర్భంలో ఈ కుందుపెన్నా కాలకు సంబంధించిన చర్చ నడిచింది. తర్వాత అది దాన్ని ఊసేలేదు. అది నాకు సంబంధించిన అంశమే కాదు. అది వరదరాజిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి నాకు కొంత కాంట్రాక్ట్ చేసుకొని లెక్క సంపాదించుకోవాలి కాబట్టి ఏదైనా ఒక వర్క్ పెట్టని చెప్తే, రాజశేఖర రెడ్డి గారి ద్వారా వరదరాజిరెడ్డి గారు ఈ ఊరి ప్రజలకు నీళ్ళు ఇచ్చేదానికి కాదు, నిధులు తీసుకునే దానికోసమని ఆ వరద కాలువను పెట్టుకునేది. ఇది ప్రజలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశం కాదు, లెక్క సంపాదించుకునే దానికి. టెండర్ వేసి వాళ్ళే తీసుకొని, వాళ్ళే పనిచేసి, మట్టి అమ్ముకొని, రైతులను గబ్బు పట్టించి, నీళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం లెక్క నాశనం చేసి అన్ని సర్వరకాల భ్రష్టు పట్టించినారు. ప్రభుత్వం సొమ్ము పోయింది, రైతుల భూములు తవ్వినారు, అట్లనే కాలువకు నీళ్లు తీసుకురాలే, ప్రజలకు నీళ్ళు ఇవ్వలే. అంతే, సొగం పెట్టు మేనత్త అని చెప్పి సర్వనాశనం చేసినారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమృత్ స్కీమ్ కొనసాగించారు, పూర్తి చేశారు, నీళ్ళు ఇస్తున్నారు.
తర్వాత మీకు అత్యంత ప్రాధాన్యత ఉన్న మరో అంశం మార్కెట్. మార్కెట్ ఇంకా పూర్తిగా ఓ 10-20% పనులు అయ్యాయి. తర్వాత బస్ స్టాండ్ నిర్మాణం మొదలుపెట్టారు, అది కూడా కొంత ఆగి ఉంది. ఇట్లా తర్వాత బ్రిడ్జి నిర్మాణం ఒకటి వేగంగా కొనసాగుతుంది. అంటే ఇవన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. సో ఈ అభివృద్ధి పట్ల మీరేం చెప్తారు? అంటే పాలిటెక్నిక్ కాలేజీలో కానీ నిధులు అన్నీ వచ్చాయా పుష్కలంగా? పనులు జరుగుతాయా? ఈ మీ ప్రభుత్వాలతో సంబంధం లేక కొనసాగే పరిస్థితి ఉందా? అది ప్రారంభంలో పనులు ఉన్నాయనేది అసత్యం. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ 65 కోట్ల రూపాయలతో జరిగే పని మరొక 3-4 మాసాలలో పూర్తయిపోతుంది. బస్టాండ్కు సంబంధించిన పని స్లాబ్ కూడా వేసినారు. మరొక 2 నెలలు 1 నెల లోపల ప్రజలకు అందించేస్తాం. పెన్నా రివర్ పైన కట్టే 52 కోట్లతో బ్రిడ్జి ఏదైతే ఉందో దాదాపు 25 కోట్ల రూపాయల పని, 30 కోట్ల రూపాయల పని జరిగింది. ఇంకొక స్పీడ్గా జరిగే పని ఉంది. ప్రారంభం కింది నుంచి జరగాల్సిన పని అంతా అది లేట్ అయింది, అది అయిపోయింది. చాలా వేగంగా చేస్తున్నారు. మరొక 20 కోట్ల పని అట్లుంటుంది. అది కరెక్ట్గా మాకు అనుకూలం జరిగితే కనుక మే జూన్ నాటికి పూర్తి చేస్తాం. ఇంకా మార్కెట్ కూడా దాదాపుగా ఇప్పటికి ఒక 15 కోట్ల రూపాయల పని చేసినాము. ఇంకొక 26-27 కోట్ల పని చేయాలా. అది ఇంకొక 6 నెలలో 7 నెలలు 8 నెలల్లో పడుతుంది. ఇంతే. అంటే పనులు ప్రారంభించిందే 1 సంవత్సరం క్రితం. సంవత్సరం. 2 సంవత్సరాలు కరోనాతో మాకు పోయింది. మాకు ఉండేది 3 ఏళ్ళు. ఈ 3 సంవత్సరాల కాలంలో మేము ఆయనతో ముఖ్యమంత్రి గారితో అంగీకరించి నిధులు విడుదల చేసుకోవడము, జీవోలు కుట్టడము, టెక్నికల్ శాంక్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు, ఫైనాన్స్ డిపార్ట్మెంటు అన్ని అనుమతులు తీసుకోవడం, టెండర్ ప్రక్రియ, రివర్స్ టెండరింగు, తర్వాత టెండర్ వేసుకోవడము, తర్వాత అగ్రిమెంట్ చేసుకోవడము, కాంట్రాక్టర్ మొదలు పెట్టడము, పని చేసినాడు, ఇక్కడ బిల్లు తీసుకున్నారు, అక్కడ బిల్లు తీసుకున్నారు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బిల్లు తీసుకున్నారు, ఇక్కడ పెన్నా రివర్ పైన ఉండే బ్రిడ్జికి బిల్లు అప్లోడ్ చేసి పెట్టాం. ఈరోజు రేపు వాళ్ళకు 15 కోట్లు 20 కోట్లు బిల్లు వస్తుంది. అన్ని పనులు కూడా మ్యాక్సిమం అంటే మీరు అనుకున్న టైం బౌండ్లో అయిపోతాయి అంటారు. ఈ ఎన్నికల నాటికి అయిపోకపోవచ్చు. మరొక నెలలో 2 నెలలు 3 నెలలు. అవి పూర్తి అయితేనే నాకు ఓట్లు వేస్తారు. అవి పూర్తి అయికపోతే నాకు ఓట్లు వేయరు. నాకు అవి పూర్తి అయినా పూర్తి కాకపోయినా బాధ లేదు. నాకు ఓట్లు వేసే దానికోసం ఆ పనులు చేస్తాను అనుకుంటే కనుక నేను ఈ మార్చి కల్లా అవి చేసే పరిస్థితి చేయాలా. నాకు ఆ ఇబ్బంది లేదు. నేను చేసిన అభివృద్ధిని కానీ, ఈ ప్రజలకు నేను మేలు చేయాలన్న నిబద్ధతను కానీ ప్రజలు గుర్తించినారు. వారికి కావాల్సిన అభివృద్ధిని నేను అందిస్తూ ఉండా. అది 2 నెలల 3 నెలల 4 నెలల మేలా ఏప్రిల్ కాదు. ఏప్రిల్ కాకపోతే మే కాకపోతే జూన్ కాకపోతే జూలై. ప్రజలకు తెలుసు ఏమని. చాలా దూరం వర్కులు జరిగినాయి. ఇది 3 నెలలు కాకుండా 6 నెలలకైనా ఇవన్నీ పూర్తయి ఆ అభివృద్ధి ఫలాలు మనం అనుభవించే వాళ్ళమే. మా ఎమ్మెల్యే గారు మాకు అభివృద్ధిని అందించగలిగినారు. ఇన్ని 100 కోట్ల రూపాయల పనులు చేసేటప్పుడు ప్రభుత్వంలో అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. సో ఏం బాధ లేదు అనే అభిప్రాయం ఉండాలి. కాబట్టి అది కట్టేనే ఓటేచ్చారు, కట్టకపోతే ఓటేచ్చారని లేదు. అట్లా ఓటు కోసం ఆశించే మనస్తత్వంలో లేను. కాబట్టి మీరు చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శించేది అంటే, మీరు అధికారంగా రాగానే ప్రతి సంవత్సరానికి 500 కోట్లు తెస్తాము, అభివృద్ధి చేస్తారని చెప్పారు. అది సాధ్యమైందా? ఏంటి కదా, 3,500 కోట్ల రూపాయలు అభివృద్ధి ఇచ్చినాం. సంక్షేమము, అభివృద్ధి, ఇండ్లు 500 ఎకరాలు పంచినాం. 500 ఎకరాలు 200 కోట్ల రూపాయలతో భూమిని కొని ఇల్లు పంచినాం. 24,000 మందికి ఇళ్ల పట్టాలు పెంచినాం. ఇళ్ల పట్టాలు పంచి వారి పేరుతో రిజిస్టర్ చేసి ఇప్పుడు ఇస్తాం. రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది ఇప్పుడు. అంటే వాళ్ళకి ఇచ్చిన 1.25 సెంటు ఏదైతే ఉందో ప్రభుత్వము అమ్మేవారు విఆర్ఓ, కొనేవారు లబ్ధిదారులు. ఇప్పుడు ఆ 1.25 సెంటు ఫ్లాట్ ఎంత అని చెప్పి విచారిస్తే మనం ఆ ఫ్లాట్లోకి పోయి 5 నుంచి 7 లక్షలు పలుకుతుంది. 5 నుంచి 7 లక్షలు పలుకుతుంది. మీరు దరసంగా చెప్తున్నారు ఇక్కడ. అంటే మీరన్న గతంలో మీరు ప్రస్తావించారు, గత ఎన్నికల్లో మీకు ప్రధానంగా అసలు ఉపయోగపోయినది కూడా సొంత ఇల్లు 2 సెంట్లు ఇస్తామని ప్రచారం చేశారు. టీడీపీ చేటువంటి టిట్కోలను వ్యతిరేకించారు. ప్రజలు మీ మాట నమ్మి తీసుకోలేదు. తర్వాత ప్రభుత్వం ఆ రోజు ఏ బెనిఫిట్ తీసుకోకుండా మీరు ఇప్పిస్తారనే ఆశతో కూడా ఉన్నారు. కానీ మీరు కూడా 1.25 సెంటే ఇచ్చారు కదా, దీనికి ఏం చెప్తారు మీరు? 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి జానడు స్థలం ఇచ్చింది ఎక్కడన్నా పొద్దుట్లో? జానడు గెల ఒక్క పేద మహిళకు స్థలం ఇచ్చి డబ్బు పెట్టి ఇల్లు కట్టించిందే చూపి మనం నామినేషన్ వేయను. ఈ నియోజకవర్గంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఒక్కరికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి సంసారం చేపిస్తూ ఉంటే నేను నామినేషన్ వేయను. అంటే జానడు స్థలం ఇవ్వకపోతివి, రూపాయలు ఎక్కియకపోతివి, ఒక ఇల్లు కట్టించకపోతివి, టిట్కో ఇల్లు అని చెప్పి అది కూడా అటకెక్కిస్తేవి, ఏమీ చేయకుండా ఉండే నీవు 500 ఎకరాలు భూమిని 200 కోట్లు పెట్టి కొనుగోలు చేసి 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 1.25 సెంటు వారి పేరుతో రీసెర్చ్ చేయించి
దాని విలువ ఈ పొద్దు 5 నుంచి 4 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు విలువ చేస్తా పరిస్థితుల్లో ఉంటూ 1,80,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మేమే డబ్బులు ఇచ్చి వారికి శ్రమ లేకుండా మేము ఇల్లు కట్టించే ఏర్పాటు చేసి మ్యాక్సిమం దీంట్లో మీరు మమ్మల్ని విమర్శించడానికి 2 అంశాలు. ఒకటి 2 సెంట్లు అన్నావే, 1 ఇంకాలు అన్నావే. ఇది న్యాయమైన విమర్శన. నువ్వు జానెడు బీగం కూడా చేతులు పెడతా ఉన్నారు. నువ్వు జానెడు స్థలం ఇయ్యని నీవు 1 ఇంకాలు సెంటు ఇచ్చిన నన్ను పట్టుకొని శర్మకు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 80,000 రూపాయలు ఇచ్చిన వాడిని నేను. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 1,00,000 దమ్మిడీలు ఇయ్యను నువ్వు నన్ను విమర్శిస్తే న్యాయమా? రెండోది మిమ్మల్ని మీరు విమర్శించేది ఏంది? బీగం ఇస్తా అన్నావు, ఇంకా ఇయ్యలేదే అన్నావు. ఇప్పుడు బీగం ఇచ్చినాం. 500 ఇల్లో, 400 ఇల్లో, 300 ఇల్లో, 600 ఇల్లో ఇచ్చినాం. బీగం మేమిచ్చినామా, మీరు ఇచ్చినారా? మేమిచ్చినాం. 24,000 మందికి బీగాలు ఇవ్వాలా? పల్లెలు పోతే 17,000 మందికి టౌన్లో ఉండే వాళ్ళకి ఇవ్వాలా? ఈ 17,000 మందిలో 400, 500, 1000 ఇచ్చినాం. మిగతా 16,000 ఇవ్వాలా? ఇంకొక 3 నెలలకైనా, 4 నెలలకైనా, 6 నెలలకైనా మేము బీగాలు ఇస్తాం. ఈ రాజకీయాలలో కొనసాగకపోయినా, గెలిచినా, ఓడినా, సూర్యుడు ఇట్ల పుట్టేటోడు ఇట్ల పుట్టినా, భూమి బద్దలైనా, పిడుగులు పడినా, ఏమి సచ్చినా, ఏమి బతికినా రాచమల్లు ఇచ్చిన మాట ప్రకారం ఆ 17,000 మంది పేదవాళ్ళకి ఇళ్లను పూర్తి చేసి బీగం ఇచ్చి తీరుతా. కాస్త ఆలస్యాన్ని విమర్శ, 1/2 సెంటు తక్కువ ఉండేదాన్ని విమర్శ. కానీ 1,000 కోట్లు పెట్టి 24,000 మందికి ఇల్లు కట్టిస్తాం చూడి, అది కనిపించలే. 200 కోట్లు పెట్టి 500 ఎకరాల భూమిని కొన్నాం చూడి, అది కనిపించలే. ఇళ్ల పేరుతో రిజిస్టర్ చేయించినాం వాళ్ళ పేరుతోనే చూడి, అది కనిపించలే. 1,80,000 ఇచ్చినాం చూడి, అది కనిపించలే. ఎక్కడ న్యాయం? దోమలేని ప్రొద్దుటూరు అన్నారు. 160 ఆధునీకరణ అయితే సాధ్యమవుతుంది. ఎస్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ 160 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినారు ముఖ్యమంత్రి గారు. కాలువల ఆధునీకరణకు పని జరుగుతుంది. మరొక సంవత్సరం కాలానికి మీరు ఏదైతే విజయకుమారాలు వెనకనుండే కాలువ నీళ్లు బయటకు వస్తున్నాయి అనుకుంటున్నారో అదంతా. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మీ పదవి కాలం సరిపోలేదు అధికార పార్టీగా. కరోనా మినహాయిస్తే 2 సంవత్సరాలు కరోనాలో పోవడమే ప్రధానమైనటువంటి నష్టం శర్మ. మాకుండేది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మీకు తెలియదు, గవర్నమెంట్ వైపు నుంచి ఒక పనికి ఆమోదం తెలిపి జీవోలు వచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేసి టెండర్ ప్రక్రియని జరగాలంటే సంవత్సరం పడుతుంది. అది ఫైల్ మేము దాని వెనకమ్మడి పరిగెత్తా ఉండి కడప జిల్లా వాళ్ళం కాబట్టి, ముఖ్యమంత్రి గారి జిల్లా వాళ్ళం కాబట్టి జరుగుతుంది, లేకుంటే ఆలస్యం జరుగుతుంది. సో అది 2 ఏళ్ళు పోయింది, ఇది 1 సంవత్సరం పోయింది. ఏ స్టేజ్లో ఉందంటారు? ఏది అండర్ గ్రౌండ్ స్కీమ్? కాలువల ఆధునిక 1 సంవత్సరానికల్లా పూర్తి చేస్తాం. పైప్ లైన్ 160 కోట్లతో పైపులను మారుస్తున్నాం. కాలువల ఆధునీకరణ 150 కోట్లు చేస్తున్నాం. ఈ 2 పనులు 1 ఇయర్ కల్లా పూర్తి అయిపోతుంది. తర్వాత ప్రధానంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి కుటుంబం ప్రొద్దుటూరు చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది. చాలా ప్రైవేట్ భూములు కానీ టీకేటీ భూములు కానీ కైవసం చేసుకున్నారు. తర్వాత వాళ్ళ చేతుల్లో ఉన్నాయని ఇట్లా విమర్శ ఉంది. దానికి ఏమంటారు మీరు? చాలాసార్లు చెప్పినాం మేము. ఒకటి, ఎవరైనా విమర్శ చేసినప్పుడు మనకుండే సాంప్రదాయం ప్రకారం ఏమంటాము? నేను చెయ్యలేదు, నేను చేసింటే నిరూపించు అంటాం. ఇది ఒకటి. 2, లేదబ్బా ఆత్మసాక్షి నేను చెప్తాను కదా, భగవంతుని సాక్షిగా చెప్తున్నాం, ఆత్మసాక్షిగా చెప్తున్నాం, చేయలేదు అంటాం. ఇంకా లేకపోతే ఒక్క మనిషి ఎవరో మేము ఆక్రమించినట్టు కానీ. అంటే ఎందుకు అడగాల్సి వస్తుందంటే కొంతకాలంగా ప్రతిపక్ష నాయకులు అందరూ మూకుమ్మడిగా మీ గురుగారి దగ్గర నుంచి ఇప్పుడు యువ నాయకుడు వరకు మీరు కబ్జాలు చేశారు, దోపిడీ చేశారు అన్నట్టు విమర్శలు కంటిన్యూ ఉన్నాయి. మీరు అనేక సందర్భాల్లో వివరణ ఇచ్చారు. కాకపోతే ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఏం చెప్తారనేది ప్రధానం. నేను కానీ, నా కుటుంబ సభ్యులు బంగారెడ్డి కానీ, నా కుటుంబ సభ్యులైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి మా అన్నగారు కానీ, మేము ముగ్గురమే ప్రధానంగా మీకు కనిపించేది ఇంట్లో ఉండేది. మేము ముగ్గురం ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా సరే, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎక్కడైనా సరే 1 సెంటు భూమి ఎవరిదైనా మేము ఆక్రమించి ఉండినా, ఎవరిదైనా కబ్జా చేసి ఉండినా, ఎవరికైనా మోసం చేసినా, లేకుంటే వారు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఇంకొక మాటలో చెప్పాలంటే మా వలన నీవు 1 సెంటు స్థలాన్ని కోల్పోయి బాధపడి ఉంటే అట్లా మనిషిని ఒక్కడిని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి, ఇదిగో మీ అన్న కిరణ్ కుమార్ రెడ్డి చేసినాడు, ఇదిగో నీ బావమర్ది బంగారెడ్డి చేసినాడు, అంతెందుకయ్యా నువ్వే చేసినావు, ఈ భూమిని ఆక్రమించినావు, ఈ దాదాగిరి చేసినావు, ఈ కబ్జా చేసినావు అని చెప్పి ఒక్క మనిషితో మీలాగా మీడియా ముందు కూర్చోబెట్టి
సాక్ష్యాలతో ఆధారాలతో పేపర్తో చూపించి నువ్వు చెప్పగలిగితే మా జీవితమంతా రాజకీయాల్లో నుంచి నిష్క్రమిస్తాం. మా జీవిత పర్యంతరం, నేను కాదు నా కొడుకు కూడా రాడు రాజకీయాల్లోకి. ఇది చాలాసార్లు చెప్పినాం. ఒక్కసారైనా పిలిచకొచ్చినావా? ఒక్కసారైనా కంప్లైంట్ చేయించినావా? పోలీస్ స్టేషన్ కంప్లైంట్, కోర్టుకు పోవచ్చు, మీడియా ముందుకు పోవచ్చు, రాజకీయ పార్టీల ముందుకు పోవచ్చు, లేకుంటే టీ బంకుల దగ్గరైనా మాట్లాడవచ్చు. ఏంది లేదు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? అబద్ధాలు, అసత్య ప్రచారాల ద్వారా, అబద్ధాల ద్వారా రాచమల్లు కుటుంబం యొక్క వ్యక్తిత్వాన్ని హీనపరిచి మీరు ఇదే సందర్భంలో సెట్టిపల్లి చర్చకు సంబంధించినటువంటి ఒక చర్చ కూడా నడిచింది. దానికి ఏమంటారు? అదేంది సెట్టిపల్లిది? 100 మంది రైతులకు వాళ్ళు గోడౌన్లో బాకీ ఉండి వాళ్ళు చచ్చిపోతే 100 మంది రైతులు వచ్చి నన్ను అడిగితే వివాదాస్పదమై కోట్లలో ఉండే స్థలాన్ని, వ్యాజ్యాన్ని, భూములను, పనికిమాలిన భూములను నేను 4.5 కోటి రూపాయలకు తీసుకొని నా పేరుతో రీసెర్చ్ చేయించుకొని వాళ్ళకు డబ్బులు ఇవ్వాలా? 36 మంది కోట్లు వేసినారు. బుద్ధిని తలకమాసినోడు ఎవడు తీసుకోడు. నేను 106 మంది రైతులను కాపాడేదానికోసం నా నెత్తిని వేసుకొని వాళ్ళకు 2 కోట్లు 3 కోట్లు లెక్కించి 1 కోటో 1.5 ఇవ్వాలా? ఆ కోర్టులో వాళ్ళు కేసులు వేసినారు ఆస్తుల మీద. కోర్టు వ్యవహారం వల్ల ఆగిపోయిందంటారు. కోర్టు వ్యవహారం వల్ల క్లియరెన్స్ కాలేదంటారు. కోర్టులో ఉండంగానే నేను తీసుకున్నాను నీ మీద ప్రేమతో. తెలిసి నా నెత్తిన బండ పెట్టా అంటే బండ పెట్టండి, 102 మంది రైతుల కోసం ఆ బండను మోచాలని చెప్పి మోచానా. 3 కోట్లు ఇచ్చినా, 1.5 కోటిన్నర ఇవ్వాలా? అంటే నాకు ఆస్తి రాలే. ఒక్క గోడౌన్ నా పేరు, ఆ గోడౌన్ ఒక్కటి మాత్రమే నేను అమ్ముకునే దానికి అర్హత వచ్చింది. అది 1 కోటో 1.5 కోటిన్నరో. నేను ఇవ్వాల్సింది 4.5 కోటి. అంటే సమస్యను ఎత్తుకెత్తుకునే నేను. అది కబ్జా కాదు, ఆక్రమణ కాదు, పంచాయతీ కాదు, సెటిల్మెంట్ కాదు, లాభం కాదు, చేసిన వస్తువు నష్టం. రైతుల కోసం నష్టాన్ని భరించడం. తర్వాత మన బొల్లవరం ప్లాంట్ దగ్గర ఉన్నటువంటి చర్చికి సంబంధించిన స్థలం వివాదం కూడా ఒకటి. దాని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. దానికి ఏం చెప్తారు? లవకుశ సినిమాలో లవుడు కుశుడు చెప్పినంత బాగా చెప్పినప్పుడు నేను వినుడు వినుడు రామాయణ గాథ అంటంలే, అంత బాగా చెప్పినా నేను. అప్పుడు సర్వే నెంబర్ల కాంచి, భూముల కానుంచి, చర్చి కానుంచి, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు రిజిస్టర్, ఎవరు చేసుకున్నారు, ఎవరు ఆర్యవేశులు, ఎవరు బ్రాహ్మణులు, ఎవరు ఏందనేది సర్వము నేను ఏదన్నా పరీక్షకు గ్రూప్ 1కి ఏదన్నా ప్రిపేర్ అయితే చెప్పినట్టు క్లియర్ కట్గా చెప్పినా. ఆనాడు దానికి కూడా సమాధానం చెప్పుకోలేకపోయినారు. తర్వాత చేనేతలకు సంబంధించి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం అనుకుంటుంది. చేనేతలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఈ చేనేతలకు సంబంధించినటువంటి ఒక యూనివర్సిటీ కావాలనేటువంటి ఒక ప్రపోజల్ ఏదో జరిగినట్టుంది. అది ఎంతవరకు వచ్చింది? టెక్స్టైల్ యూనివర్సిటీ కావాలనేటువంటి ఒక చర్చ జరిగింది. అదేమన్నా మీ ఆలోచనలో ఉందా? ఏమైనా చేయబోతారా? రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నప్పుడు ఆ కొరపాటు రోడ్లో చేనేతల కోసం అని చెప్పి అది టెక్స్టైల్ పార్క్, టెక్స్టైల్ యూనివర్సిటీ ఒక చర్చ నా దృష్టికి తెరాలే, నేనైతే వినలే. చేనేతల కోసం ఏం చేయబోతారు? చేనేతల కోసము ఈ ప్రాంతంలో అయితే పూర్తిగా వాళ్ళ వృత్తిని మానుకొని గుడ్డలంగడిలో గుమస్తారుగాను, లేకుంటే వేరే వేరే వ్యాపారాల్లో కానీ వినారు. కారణం సరైన జీవన ఉపాధి లేక. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ సాంప్రదాయాన్ని, సంస్కృతికి అద్దం పెట్టే చేనేత వృత్తిని బ్రతికించుకోవాలా, ఆ వృత్తిని బ్రతికించుకోవాలంటే నేతన్నను బ్రతికించుకోవాలని చెప్పి మీరు అటకెక్కించిన మగ్గాలని దించి మీరు మగ్గం నెయ్యండి, బట్ట నెయ్యండి, నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి 24,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి ఇచ్చే కార్యక్రమం చేసినాడు. ఆయన ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో 5-6 వేల మగ్గాలు మళ్ళీ ఇప్పుడు రన్నింగ్లోకి వచ్చినాయి. 5-6 వేల మగ్గాలు రన్నింగ్లోకి వచ్చినాయి. ఇంకా గడిచబోయే కాలంలో కూడా ఈ ఊళ్ళో మళ్ళీ పూర్వపు వైభవం మగ్గాలు నేసే స్థితి వస్తుంది. ఇక మనం చేయాల్సినది ఏంటంటే కన్నా మగ్గం నేసే నేతన్న ఎప్పుడూ పేదవానిగా ఉండిపోకుండా, మగ్గం నేపిచ్చే సొసైటీలు కానీ ధనవంతులుగా మిగిలిపోకుండా నేసే నేతన్న కూడా ఆర్థికంగా ధనవంతులు కావాలంటే వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ ఊర్లో ఉండే నేతన్నలతోనూ, పద్మశాలియ, తొగట, దేవాంగ కులస్తులతో కలిసి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకొని రాజకీయ వర్గాలకు సంబంధించిన నాలాంటి వాడు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి ముందుకు పోవాలి. రేపు భవిష్యత్ కాలంలో 24 ఎన్నికలు అయిన తర్వాత నేతగాళ్ళ గురించి తప్పనిసరిగా ఆలోచిస్తాం. తర్వాత ప్రొద్దుటూరు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారు. అంటే చెప్పినటువంటి బస్ స్టాండ్ కానివ్వండి, పెన్నా మీద బ్రిడ్జ్ కానివ్వండి, వాటర్ కానీ. నెక్స్ట్ 2024 తర్వాత మళ్ళీ మీరు అధికారాన్ని చేపడితే ఏం చేయబోతున్నారు? ప్రణాళిక ఏంటి అసలు? ఇప్పుడు అనుకున్నటువంటి అభివృద్ధి ఇది, తర్వాత ఇంకా మిగిలిన చేయాల్సింది ఏముంది? ఒకటి,
ఒక 3,000 మందికో 4,000 మందికో ఉపాధి కల్పించడానికి ఒక పరిశ్రమను తీసుకురావాల్సిన ప్రయత్నం ఉంది. అది ప్రభుత్వమా, లేకపోతే మిత్రులతో కలిసి మనమే ప్రభుత్వము బ్యాంకులను ఉపయోగించి మనమే స్థాపించడం. అంటే ఆదాయం కోసం కాదు, మన వాళ్ళ యొక్క ఉపాధి కోసం ఒక పరిశ్రమను ఇక్కడ తీసుకురావాలి. ఇండస్ట్రీలే లేవు కదా మనకు. లేవు, అది తీసుకురావాలనే ఆలోచన ఉంది. అది ఖచ్చితంగా వర్కౌట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. రెండవది పాలకేంద్రం గురించి ఆలోచిస్తాం. మూడవది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే విద్యార్థుల కోసం, క్రీడాకారుల కోసం ఒక స్టేడియం అయితే తప్పనిసరిగా నిర్మిస్తాం. స్టేడియం దాంట్లో తిరిగే లేదు. తర్వాత సాంస్కృతిక విభాగానికి సంబంధించి ఉండే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఎంతోమంది కళాకారులు ఉన్నారు. వారికి పూర్తిగా బాసటగా నిలబడేదానికి, ఈ ప్రొద్దుటూరులో సాంస్కృతిక కార్యక్రమాలను గొప్పగా చేసుకునేదానికి అన్నమయ్య పేరుతో ఒక సాంస్కృతిక ఆడిటోరియం నిర్మించాలనేది ఒక కోరిక ఉంది. ఎవరైతే పెన్షన్దారులు ఉండారో వాళ్ళందరి కోసం మన తల్లిదండ్రులతో సమానం, అంతటోళ్ళు వాళ్ళు వయోవృద్ధులు, వాళ్ళ విశ్రాంతి, వాళ్ళు కొద్దిగా క్యారమ్స్ కానీ ఉద్యోగాలు చేసి పదవి విరమణ చెందిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళ కొరకు ఒక మంచి అద్భుతమైనటువంటి విశ్రాంతి భవనం. అంటే దాంట్లో వాళ్ళు సాయంకాలం పూట రిలాక్స్ అయ్యేదానికి, పేపర్ చదివేదానికి, కొంత క్యారమ్స్ కానీ, చెస్ కానీ, కొన్ని ఏదైనా టైంపాస్ మంచి రెస్టారెంట్ అట్లా ఉండేదానికోసం ఒక మంచి విశ్రాంతి భవనాన్ని వాళ్ళకు నిర్మించాలని చెప్పి ఆలోచన. ఇటువంటివన్నీ కూడా. తర్వాత ప్రొద్దుటూరుకు రావాల్సినటువంటి మెడికల్ కాలేజీ పులివెందులకు పోయింది. తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రొద్దుటూరుకు మెడికల్ కాలేజ్ కానీ డెంటల్ కాలేజ్ కానీ తెచ్చే ఆలోచన ఉందా? ఈసారి వస్తుంది. ఎందుకంటే 300 పడకల ఆసుపత్రి మనకు ఆల్రెడీ ఉంది. తర్వాత ఈ మధ్యకాలం కొత్తగా ఒక హాస్పిటల్ కూడా కట్టారు చిన్నపిల్లలకు సంబంధించి. మీ ఆలోచన ఏముంది? వాస్తవానికి అయితే ఆ మెడికల్ కాలేజీ పులివెందులకు వచ్చినది ప్రొద్దుటూరుకే రావాలా. పులివెందుల కంటే ప్రొద్దుటూరే శక్తివంతమైంది. అన్ని అర్హతలు ఉన్నాయి. నేను అన్ని అందుకు సంబంధించిన అప్పుడు మీకు రాకుండా ప్రొద్దుటూరుకు రాకుండా పులివెందులు పోతుంటే మీరు అడ్డుకోలేదు, ఏం మాట్లాడలేదని ఒక విమర్శ కూడా ఉంది మీద. అది ఊరికి లేదో తెలుగుదేశం పార్టీ విమర్శించేదని చెప్పే మాటలు తప్ప, ముఖ్యమంత్రి సొంత ఊరికి మెడికల్ కాలేజ్ వద్దంటే నేను పోయి అడ్డపడితే నన్ను పిలిచి జోలి పెడతారు మెడికల్ కాలేజ్. ఏమన్నా అర్థం పడుతూ ఉండాలా? ముఖ్యమంత్రి గారు ఆయన కాన్స్టిట్యున్సీ అది. అన్ని రకాలుగా అర్హతలు ఉండేది ప్రొద్దుటూరు. 300 పడకల ఆసుపత్రి కానీ, దాని విస్తీర్ణం కానీ, అక్కడ కాలేజీ కట్టడానికి కావాల్సిన స్థలం కానీ, ఈ జనాభా కానీ, ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, ఎవ్రీథింగ్ మళ్ళీ తిరిగేలేదు. కేవలం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కాబట్టి తీసుకుపోయి ఇచ్చినారు. ఆ రోజు మేము ప్రస్తావించినాం. ఊరికట్లా చూచాయిగా మరొకసారి అవకాశం వచ్చినప్పుడు ప్రొద్దుటూరుకి వస్తుందని చెప్పినారు. నా లెక్క ప్రకారం 24లో మీరు చెప్పినట్టు తప్పకుండా ప్రొద్దుటూరుకి అవకాశం వస్తుంది. తర్వాత మీ కుటుంబం మీద, అంటే మీ బావమరిది బంగారెడ్డి మీద ప్రధానమైన ఆరోపణ, మున్సిపాలిటీని అంతా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. తర్వాత ఏ నాయకునికి పని చేయాలంటే మీరు ఫోన్ చేస్తేనే పని అవుతుంది, డెత్ సర్టిఫికేట్నా, బర్త్ సర్టిఫికేట్నా, మరో కార్యక్రమం. అసలు వాస్తవం అంటారా? దీంట్లో మీరు ఇది ఏం చెప్తారు దానికి? ఒక 10 మంది ప్రజలను నిర్వహి ఒక సర్వే అంటారో, ఇంటర్వ్యూ అంటారో, గూఢాచారి అంటారో, వాకబ్ అంటారో మీరు చేసి, బంగారెడ్డి చెప్తేనే డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, బంగారెడ్డి చెప్తేనే బర్త్ ఇస్తారు, బంగారెడ్డి చెప్తేనే ఓపెన్ అవుతాయి గేట్లు, బంగారెడ్డి చెప్తేనే నీళ్ళు ఇడుస్తారు, లేకుంటే ఏమీ లేవు, ఇదంతా దౌర్జన్యము అని ఒక 10 మందితో చెప్పిస్తే బంగారెడ్డి కౌన్సిల్లోనే అడుగు పెట్టనేను మున్సిపాలిటీలోనే. ఈ వరదరాజిరెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు మున్సిపాలిటీల చేతుల్లో పెట్టుకొని ప్రజలకు సేవ చేయకుండా రాజకీయాలు చేసినారు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మున్సిపాలిటీలో కానీ ప్రజల కోసం కానీ 18 లేచిన నుంచి కాలువలమ్మడి తిరుగుతా, రోడ్లమ్మడి తిరుగుతా, వాళ్ళకు నీళ్ళు ఇచ్చినామా, వాళ్ళ కాలువలు శుభ్రం చేసినామా, ఇవి కట్టించినామా, పార్కు చేసినామా అంటే 24 గంటలు 365 రోజులు బంగారెడ్డి ఆ మున్సిపాలిటీలో ఉండే అందరూ పారిశుద్ధ కార్మికులు, ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి జీతం తీసుకొని ఏ పని చేస్తున్నారో, జీతం తీసుకోకుండా వాళ్ళందరి పని వాడు చేస్తున్నాడు. వాంతో పాటు ఈ చైర్మన్ అమ్మ, కౌన్సిలర్లు. తర్వాత ఎందుకు మున్సిపాలిటీని మీరు ప్రధానంగా కేంద్రంగా చేసుకుని అక్కడే ఉండిపోతున్నారు? అసలు మున్సిపాలిటీ కేంద్రంగా చేసుకున్న ప్రధాన కారణం ఏంటంటారు? మున్సిపాలిటీ ఏం లేదు, నేను రాజపాలెం మండలానికి పోతుంటా, ప్రొద్దుటూరు మండలానికి పోతా, ఎండిఓ విశాఖ దగ్గరికి పోతా. కాకపోతే మున్సిపాలిటీకి కొత్త అప్పు లేదు. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం నుంచి అప్పుడప్పుడు కొద్దిగా మెండుగానే వస్తుంటాం. అక్కడికి రావడానికి కారణం ఏంటంటే మాకు మేజర్ పార్ట్ మున్సిపాలిటీ. 1,30,000 ఓట్లు ఉన్నాయి, దాదాపు 2-3 లక్షల మంది జనాభా ఉన్నారు. ఏదైనా సేవా కార్యక్రమాలైనా, నీళ్ళైనా, మంచైనా, చెడ్డైనా వీళ్ళకు అవసరము. అది కేంద్రం కాబట్టి అక్కడి నుంచి ప్రజలకు సేవ చేసేదానికి అక్కడికి పోవాల్సిన అవసరం ఉంటుంది. అధికారులు ఉంటారు, మా చైర్మన్ ఛాంబర్ ఉంటుంది. దట్స్ ఆల్. నా బాధ్యత కదా.
ఎమ్మెల్యేగా నేను మున్సిపాలిటీకి పోవడము, ఎండి ఆఫీస్కి పోవడము, ఎంఆర్ఓ ఆఫీస్కి అంటే గతంలో ఎమ్మెల్యేలు ఎవరు అంతగా పోయేవాళ్ళు కాదు కదా, ఏదో అకేషనల్ ప్రోగ్రామ్ పోయేవాళ్ళు. ప్రతి చిన్న ప్రోగ్రాంలో ఎమ్మెల్యేని కనిపిస్తారు, బంగారెడ్డి కనిపిస్తారు. అవును, వాళ్ళు సేవ చేయాలా చేయలే, మేము సేవ చేయాలా చేస్తున్నాము, సేవ చేస్తున్నా కాబట్టి కనిపిస్తున్నారంట. అంతే, తప్పకుండా. ఇప్పుడు మున్సిపాలిటీకి పోతున్నామంటే దేనికి పోతాం? సేవ చేసేదానికి పోతున్నాం. వాళ్ళు చేయలే, మేము చేసినామా వాళ్ళు చేసినాం అనేది ఈరోజు మున్సిపాలిటీలో కనపరిచే రోడ్డు కనిపిస్తాయి, కాలువలు కనిపిస్తాయి, నీళ్లు కనిపిస్తాయి, జాతీయ జెండా కనిపిస్తుంది, డివైడర్లు కనిపిస్తాయి, గ్రీనరీ కనిపిస్తుంది, పార్కు కనిపిస్తుంది, టూ టౌన్ దగ్గర పార్కు కనిపిస్తుంది, లేకుంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందమైన రోడ్డు కనిపిస్తుంది, మైదుకూరు రోడ్లో స్మార్ట్ స్ట్రీట్ కనిపిస్తుంది. ఇవన్నీ కనిపిస్తాయంటే దాంట్లో మా సేవ కనిపిస్తుంది మీకు చూస్తే. మీరు కౌన్సిల్గా ప్రస్థానం ప్రారంభించారు. మున్సిపాలిటీ మీరు అనుకున్న స్థాయికి వచ్చిందంటారా అభివృద్ధిలో? బ్రహ్మాండంగా వచ్చింది. నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే బెస్ట్ కౌన్సిల్ ఇదే, గ్యారంటీ చెప్పగలుగుతా. ఈ కౌన్సిల్ సాధించినంతటువంటి అభివృద్ధిని, ఈ కౌన్సిల్ చేసినటువంటి నిబద్ధతగా ప్రజాసేవను మరే కౌన్సిల్ చేయలేదనేది నేను మనస్ఫూర్తిగా నమ్మి చెప్తాను. రాజకీయ విషయాలకు వస్తే అసమ్మతి ఉంది పార్టీలో, చాలామంది మిమ్మల్ని వదిలిపోతున్నారు, చర్చ నడుస్తుంది. మన కౌన్సిల్ కూడా మీరు తీసుకొచ్చి కొనుగోలు చేశారని చెప్తున్నారు. అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది పార్టీలో? బయట చేస్తున్న విమర్శలకి వాస్తవం ఎంత ఇక్కడ లోపల? రాజకీయాలలో ఎప్పుడైనా మనం ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు సుదీర్ఘకాలం ప్రయాణం చేసిన తర్వాత, ముఖ్యంగా 2-3 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత, అంతకంటే ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన తర్వాత, ఎంత మంచోళ్ళైనా ఎంత చెడ్డోళ్ళైనా దగ్గర ఉండేవాళ్ళైనా ఒకరో ఇద్దరో ముగ్గురో నలుగురో మనల్ని విభేదించడం, అసమ్మతిగా తయారు చేయడం సహజం. ఎందుకైతారు దానికంటే, ఒకటి నేనెందుకు కాకూడదనే ఆశ, 2 ఆశించడం తప్పులేదు, తప్పులేదు, రైట్ కావచ్చు. ఆశించడంలో తప్పు లేదు, వెన్నుపోటు పడచడంలో తప్పు, దగ్గరుండి కొట్లాడడంలో తప్పు. పక్కకు జరిగి మీ దగ్గర వెన్నుపోటుదారు ఉన్నారంటారు, అంతే కదా, తప్పనిసరిగా ఉండారు. పక్కకు జరిగి కొట్లాడాలా. నేను కొట్లాడినా పెద్ద ఆయనతో వరదరాజరెడ్డి గారితో అక్కడనే ఉండి నేను పొడసలే, వెన్నుపోటు పొడసలే, చెప్పి వచ్చిన మగసిరిగా నమస్కారం పెట్టి అన్నకు, అన్న నీ నీ యొక్క అభిప్రాయాన్ని నేను విభేదిస్తానా, స్వాభిమానం కలిగిన నేను స్వతంత్రునై కొనసాగాలని చెప్పి నేను బయటికి పోతానా, నేను కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తాను, రాజకీయంగా నీతో యుద్ధం చేయబోతున్నాను, నన్ను ఆశీర్వదించు అని చెప్పి వచ్చిన బయటికి ఆర్ఎన్బిలో. ఇది మగసిరి. మా పక్కన కూర్చొని రాచమల్లు ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత, ప్రకటించకముందు నాయకుడిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా నాయకత్వం పనిచేయాల్సిన వాళ్ళు కూడా నన్ను వ్యతిరేకించి నన్ను బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ, ఈ చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ చేతిలో అసమ్మతి జెండా పట్టుకుంటే దీన్ని ఏమంటారు? ఏమంటారు దీన్ని? ఇది తప్పు, ఇది చేయకూడదు. ఎందుకుంటారు అసమ్మతిని? దానికి సాటిస్ఫాక్షన్ లేదు, మనం అనుకున్న పనులు జరగడం లేదు, వాళ్ళ కింద ఉండలేకపోతున్నాం అని ఒక వైఖరి కూడా ప్రదర్శించడం జరిగింది. అంటే శివచంద్రాడి ఎపిసోడ్ కానీ, మురళి ఎపిసోడ్ కానీ, రీసెంట్గా ఇర్ఫాన్ బాషా అయితే, దానికి ఏం చెప్తారు? నీకు నష్టం జరిగినా, నీ అనుకూలత జరగకపోయినా, నీ ప్రాధాన్యత లేకపోయినా, ఏదైనా ఉన్నప్పుడు నువ్వు నాతో చర్చించడము, ఒకవేళ నేనే నీకు సమస్య అయినప్పుడు నా పైన ఉండే అధిష్టానానికి నువ్వు తెలియజేయడం, అధిష్టానం దగ్గర కూడా నీకు పని జరగకపోతే కనుక విభేదించడం, బయటికి వెళ్ళిపోవడం. అంటే మీ దృష్టికి తీసుకురాలేదంటారా? నా దృష్టికి వాళ్ళు ఎప్పుడు తీసుకురాలే, నా దృష్టికి వాళ్ళు ఎప్పుడు తీసుకురాలే. శివచంద్ర ఒక్కడు మాత్రం 1-2 సార్లు ఏదో వేరే వేరే కారణాలు, మళ్ళీ తర్వాత అధిష్టానం జోక్యం చేసుకుని 2-3 సార్లు ఏదో చెప్పింది, ఆయన పనులు ఉంటే సర్దుకున్నాడు, పని చేయించుకున్నాడు, పని అయిపోతేనే మళ్ళీ కొట్టాడతాడు, పని అయిపోతేనే మళ్ళీ అసమ్మతి అంటాడు, అంతే. నేను చెప్పేది అసమ్మతి అనేది ఆశపడడం వల్ల వస్తుంది, రెండోది ప్రాధాన్యత లేదని భావించినప్పుడు వస్తుంది, వారికి దక్కాల్సినటువంటి పదవులు గౌరవం దక్కలేదన్నప్పుడు వస్తుంది, వారు చేసుకోవాలనే ఎదవ పనులకు మేము సహకరించలేదన్నప్పుడు వస్తుంది. ఈ కారణాలు ఏ కారణమో వాళ్ళే చెప్పాలా. నేను 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 41 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 33 ఎంపీటీసీలు ఉన్నారు, 2 జెడ్పీటీసీలు ఉన్నారు, 2 మండలాధ్యక్షులు ఉన్నారు, ఇన్ని పదవులు డైరెక్టర్లు ఉన్నారు, దాదాపు 106 మంది 107 మంది ప్రజాప్రతినిధులు ఉంటే వీళ్ళల్లో 40 సరిపోలే మేము. అంటే 100 మందికి సరిపోతున్నాం, ఒక 5-6 మందికి సరిపోలే. అంటే ఈ రాజకీయ అల్లరి అయితే జరుగుతుంది కదా, డిస్టర్బెన్స్ ఉంది, అది అయిపోయింది కదా. ఈ 4-5 మంది అసమ్మతి అనేది తెలిసిపోయింది, 100 మంది సమ్మతి అని తెలిసిపోయింది. ఏ నిష్పత్తి అంటావు దీనికి? 1.5 నిష్పత్తి, మైన్యూట్, ఇది చాలా తక్కువ, ఇబ్బంది లేదు, ఎక్కడైనా ఉంటాయి, అది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు.
ఇంకా సరే దాంట్లోనే ఒక 5 మందో 6 మందో 4 7 మందో కౌన్సిలర్లు పేదవాళ్ళు ఉంటారు, ఆర్థికంగా బలహీనులు ఉంటారు, వాళ్ళ అవసరాలు ఉంటాయి. చెడ్డోళ్ళు కాదు, మంచోళ్ళే. అవసరాలు చెడ్డాయి, మనుషులు చెడ్డోళ్ళు కాదు, అవసరాలు చెడ్డాయి. కొంతమంది అవసరాలు చెడ్డ అయినప్పుడు, పేదరికం చెడ్డదైనప్పుడు నైతిక విలువలతో స్థిరంగా ఉండి కష్టాలు భరిస్తారు. మరికొంతమంది ఈ రాజకీయాలు సర్వసాధారణమే కదా, ఏముందిలే, పెద్ద పెద్దోళ్ళు చేస్తున్నారు, మనం చేసేది ఏముంది అని చెప్పి వేరే రకంగా ఆలోచిస్తారు. డబ్బుల కోసం మళ్ళీ బయటకు పోయే అవకాశం కూడా ఉంటుంది కదా. అట్లా అట్లా పోయే వాళ్ళను 4 5 మందినో వాళ్ళు చేస్తేనే నేను మళ్ళీ పోయి దగ్గరికి తీసి వాళ్ళ అవసరాలు ఏంటో నాకు చెప్తే నేనే చేస్తానని చెప్పినా కదా. పరాయి వాని దగ్గరికి పోయి మనం మోచేతి నీళ్ళు గంజి తాగేదానికంటే మన ఇంట్లో మనం మంచినీళ్ళు తాగుదాం. వాళ్ళ ఇంటికి పోయి మనం బిర్యానీ తినేదానికంటే ఈ అన్న ఇంట్లో పప్పు అన్నం తిను, ఇబ్బంది ఏముంది? తర్వాత ఇంకా ప్రొద్దుటూరులో ప్రధానంగా బీసీలు ఉన్నారు. బీసీలకు సంబంధించిన చర్చలు ఇవాళ బీసీ టికెట్ మాకు కావాలనుకున్నారు. అసలు మొత్తం బీసీ మీ దృష్టిలో బీసీలకు సంబంధించినట్టు ఏం చెప్తారు మీరు? అయితే ఎమ్మెల్యే టికెట్టా ఏది? ఎమ్మెల్యే టికెట్ కానీ వాళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత అంశంలో కానీ వాళ్ళని సాటిస్ఫై చేసే విషయంలో కానీ, పదవుల విషయం, రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారం అని ఒక నినాదం ఒకటి బయటకు వచ్చింది. ఇది శర్మ ఊరికి అందరు చెప్తుంటారు. నేనైతే స్ట్రైట్గా మాట్లాడాలంటే చదువు అని, రాజకీయాలని, ఎవరికి టాలెంట్ ఉంటే వాడు రావాల్సిందే. రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారానే నాకు ఇది ఇష్టం ఉండదు, నమ్మను. ఎంతమంది బీసీలలో, ఎంతమంది ఎస్సీలలో లీడర్లు కాలే? ముస్లిం మైనార్టీలు ఎంతమంది లీడర్లు కాలే? పెద్ద పెద్ద లీడర్లు కాలే? భారతదేశాన్ని పరిపాలించలేదా? ఏం రిజర్వేషన్లా? కాదు. అతనికి, ఆ మనిషికి ఆ తెలివితేటలు, ఆ నిబద్ధత, ఆ హృదయము, చేయాలనే తపన ఉన్నప్పుడు సాధించుకుంటాడు. కేవలం డబ్బు లేదు కాబట్టి బీసీలలోనూ ఎస్సీలలోనూ ఇంకొకరిలోనూ వాళ్ళు ఈ రెడ్డి గారితోనూ అగ్రవర్ణాలతోనూ పోటీ పడలేరు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తే గడ్డి తింట పెడతారు, బాగానే ఉంది. డబ్బు లేదు, గడ్డి తింట పెడతారు, పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమైనారు? సత్తా చూపించలేదు. పెట్టిన తర్వాత ఏమో బొమ్మ. వాళ్ళతో ఏమైనా పరిపాలన చేయించినారా? వాళ్ళు ఏమైనా స్వతంత్రులు ఎలిగినారా? లేదు. మళ్ళీ వారి వెనకాల అగ్రవర్ణాలు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, అధికార పొరపాటు తెచ్చుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ ఆధిపత్యంలో ఉండాల్సి వస్తుంది అన్నట్టు చర్చ. నేను చెప్పేది అదే కదా. వాళ్ళు స్వతంత్రీకరించడానికి అవకాశాలు ఇవ్వడం లేదని అంటున్నారు వాళ్ళు. అంటే స్వతంత్రించడానికి అవకాశం ఇవ్వాలనా, తీసుకోవాలనా? ఇవ్వడం ఒకటి, తీసుకోవడం ఒకటి. స్వతంత్రంగా తీసుకోవాలా, సాధించుకోవడం ఒకటి ఉంటుంది. నువ్వు తీసుకోవాలా? నేను చెప్పేది అదే. రాజ్యాధికారాన్ని నువ్వు తీసుకోవాలా? వాడిచ్చేది ఏంది ఒకడు? నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా? పోరాటం చెయ్యి. పోరాడితే పోయేదే ఉందమ్మా, బానిక సంఖ్యలు అంతే. శ్రీశ్రీ గారు చెప్పినట్టు నేను పోరాడను, నేను ఇట్నే ఉంటా, నాకేమి ఇబ్బంది ఉండకూడదు, నువ్వు చెప్పినట్టు ఉంటా, నేను లెక్క పెట్టను, కేసులులే, జైలుకు పోను. ఇది కాదు. కొట్లాడు. నా దృష్టిలో కులము లేదు, మతం లేదు. ప్రజాసేవ చేయడానికి నేనే లేదు. అందరూ అర్హులే. ఎవరికి ఇష్టం ఉంటుందో, నిబద్ధత ఉంటుందో వాడు రావాల్సిందే. బీసీలు తామే ఆ స్వేచ్ఛను తీసుకొని ముందుకు రావాలంటారు. ఎస్. బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, ఎస్టీలు, అగ్రవర్ణాలు అందరూ సమానమే. ప్రజాసేవ చేయడానికి అందరూ అర్హులే నా ఉద్దేశంలో. అయితే రిజర్వేషన్ ప్రక్రియ అనేది దానివల్ల పేరుకు అతను ఎమ్మెల్యే అవుతున్నాడు, పేరుకు ముంగోడు అవుతున్నాడు తప్ప వారు స్వతంత్రులై పరిపాలన చేస్తారనే అయితే కొత్త మాట. అంటే 70 సంవత్సరాలుగా ప్రొద్దుటూరులో ఒక సామాజిక వర్గమే రాజ్యం వెళ్తూ ఉంది. రాయలసీమ అంతా, కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా వేరే సామాజిక బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయి. చాలా మంది కూడా వచ్చారు. అక్కడ ఉండారు, ఎక్కువ ఉండారు. ఇక్కడ లేరు. కురవ అనేది, ఇంకొకటి అనేది, బోయ్ అనేది అక్కడ ఉన్నాయి కాబట్టి అనంతపురం, కర్నూలు ఉన్నారు. ఇక్కడ లేరు. ఇప్పుడు అందులోనూ రాజకీయాలన్నీ క్యాష్ అండ్ క్యాస్ట్, కులము, ధనము, ఈ రెండింటి మీద ఆధారపడి జరుగుతుంది. ఏ కులస్తులు ఎక్కువ ఉన్నారో వాని పిలిచి టికెట్టి, ఎవడు ఎక్కువ లెక్క పెడతాడు వాని పిలిచి టికెట్టి, ఇది జరుగుతుంది. అందుకే ఇక్కడ జరుగుతాయి. నేనైతే వాటికి వ్యతిరేకినే. కులం లేదు, ధనం లేదు, రాజకీయాల పట్ల ఆసక్తి ఉండి, పోరాట శక్తి ఉండి, ప్రజలకు సేవ చేసే హృదయం కలిగి ఉంటే రావాల్సిందే, ఎదగాల్సిందే, వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సిందే. అట్టి మనుషులకు నేను పూర్తి సహకారం అందించేదే, ప్రోత్సహించేదే. నా రాజకీయ జీవితంలో చాలా మందిని తయారు చేసిన. ఇప్పుడు శేఖర్ యాదవ్ని మేము బీసీ యాదవులు మండలాధ్యక్షుడైనాడు. ఎక్కడే నా పాత్రే ఉండదు. ఈ 15 గ్రామ పంచాయతీల మీద నా పాత్రే ఉండదు. అతను మండలాధ్యక్షునిగా సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను, అధికారాన్ని కలిగి పరిపాలన చేస్తాడు. మీరు విచారించిన అట్టే ఉంటుంది. ఏళ్ళు కూడా పెట్టాను నేను. కానీ అదే ప్లేస్లో శేఖర్ బదులు రిజర్వేషన్ అని చెప్పి ఇంకొక రామయ్యనో పుల్లయ్యనో ఇచ్చి, అతనికి ఇంత యోగ్యత లేకపోతే, శేఖర్ లాగా యోగ్యత లేకపోతే
నేను జోక్యం చేసుకోకపోతే నా పార్టీకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? నష్టం జరుగుతుంది. సో నా పార్టీకి నష్టం జరగకూడదు, ప్రజలకు నష్టం జరగకూడదు అన్నప్పుడు నేను ఆ మనిషికి అంత ఎఫిషియన్సీ లేకపోతే నేను జోక్యం చేసుకోవాలా. నేను జోక్యం చేసుకుంటే అతని మీద నువ్వు పెత్తనం చేసినావు, నీ జోక్యం అంటారు. పొద్దుటూరు చైర్మన్ విషయంలో అది కూడా కామెంట్ వచ్చింది. అట్లా వస్తాయి. ఇప్పుడు శేఖరు యాదవ్లు, భీమునిపల్లి లక్ష్మీదేవమ్మ మున్సిపల్ చైర్మన్, మరి ఇక్కడ పెత్తనం చేసినామంటాను, అక్కడ మాట్లాడరే. వాళ్ళకు ఆ సామర్థ్యం లేదు కాబట్టి సామర్థ్యం నడిపించే కార్యక్రమం మీరు చేపట్టారంట. ఆ అనుభవం లేనప్పుడు, వారికి అంత ఎఫిషియన్సీ తక్కువ ఉన్నప్పుడు, మహిళ అయినప్పుడు కొద్దిగా మేము ప్రజల కోసము పార్టీ కోసం మేము వెనక ఉండి నడిపించాల్సిన అవసరం ఉంది. అయితే ఆ నడిపించే క్రమంలో మీరు వాళ్ళని అడగాల, మీకు గౌరవం ఇస్తానారా, గౌరవం ఇవ్వలేదా, మీ పదవికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ కానీ, మీ వ్యక్తిత్వానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం కానీ, మీ పట్ల వాళ్ళ పార్టీ మనుషులు అని చెప్పి, మహిళ అని చెప్పి నీకు ఇవ్వాల్సిన సోదర ప్రేమను కానీ, మీ ఇబ్బందులు కానీ గమనించినాడా లేదా అనేది మీరు అడగాల. అప్పుడు ఆ అమ్మ దగ్గర నుంచి అన్న మంచోడు, గౌరవస్తుడు, మాకు ప్రాధాన్యత ఉంది, గౌరవం ఉంది, ప్రతి ఒక్కటి మాకు చెప్తారు, మాకు చెప్పకుండా ఏమీ చేయరు, మాకు అన్నీ నేర్పిస్తారు, ఎదగమని ప్రోత్సహిస్తున్నారు, ఎట్లా మాట్లాడాలో నేర్పిస్తున్నారు అని అమ్మ చెబితే నేను మంచోడిని. రబ్బర్ స్టాంపు మాదిరి ఉండు, నీకేం చెప్పము అంటే నేను నియంతను. ఇది తెలుసుకోవాలా. కొత్తపల్లి పంచాయతీలో మీ జోక్యం కారణంగానే కొంత డిస్టర్బ్ అయింది, తన స్వేచ్ఛ లేకుండా చేశారని శివచంద్ర రెడ్డి చాలా సందర్భాలు ఆరోపించారు. శివచంద్ర రెడ్డికి ఏమి స్వేచ్ఛ లేదు, కావాల్సిన స్వేచ్ఛ ఎక్కువైంది. ఆ పిల్లోనికి స్వేచ్ఛ చాలా ఎక్కువైంది. ప్రజాస్వామ్యము, ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది కాబట్టి పొద్దుటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పిల్లోనికి స్వేచ్ఛ ఎక్కువైంది. అయినా శివచంద్రకు ఒకరు స్వేచ్ఛ ఇవ్వడం, స్వేచ్ఛ ఇవ్వకపోవడం అనేది ఉంది. మేము పసిపిల్లోడు ఏమన్నా, ఆయన సర్వస్వతంత్రుడు అంటాడు, బాగా రాటుదిల్లేవాడు, ఇబ్బంది ఏం లేదు. చాలా స్వేచ్ఛ ఎక్కువైంది. స్వేచ్ఛ ఎక్కువై పార్టీకి నష్టం కలిగించే పరిస్థితి చేసినా కూడా నేను ఎంతో పెద్ద హృదయంతో ఈ అంశాలు నేను పార్టీ దృష్టికి తీసుకోలేదు. తీసుకుపోయినా. మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా, ఎమ్మెల్యేగా ఈ పార్టీ క్రమశిక్షణ రాహిత్యం మీద మీరు ఎటువంటి కంప్లైంట్ పెట్టారు? తీసుకుపోయినా. పార్టీ మాట్లాడింది, చెప్పింది, మందలిచ్చింది, సలహా ఇచ్చింది, ఇట్లుండాలనింది, సర్దుకున్నారు, మళ్ళీ ఓట్లాడుతుంటారు. అంటే వీళ్ళని చూసుకుని మిగతా పార్టీలు మరికొందరు ఇలా తయారయ్యే అవకాశం ఉంటుంది కదా? ఉంటుంది, అది నిజమే కదా, నిజమే. కాబట్టి ఎక్కడో చదివేది మటుకు ఒక పుల్ స్టాప్ అయితే పెట్టాల్సిందే, పార్టీ చూసుకుంటుంది అది. తర్వాత 2024 సంబంధించి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి మీరైనా ప్రకటించుకోవడం జరిగింది. తర్వాత 15 తారీఖు నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టే సంసిద్ధులవుతుంది. అసలు ఏంటి మీ విజన్ ఏంటి? ఈ ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకుపోతారు? ఈ ప్రజలకు ఏం చెప్పబోతారు? చివరిగా కేవలం 60 రోజుల సమయమే మాత్రమే ఉంది. 2019 నుంచి 24 వరకు మేము అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నేను అంతకుముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఉంటే, మీ యొక్క అవసరాలను, మీ యొక్క అభివృద్ధిని నేను గమనించి అవి నెరవేర్చిన మాట నిజమైతే, నా పార్టీ జెండా ప్రతి గడపను స్పర్శించి పేదరికానికి ఉపయోగపడి ఉంటే, నా నాయకత్వం సమర్థత వల్ల ఈ ఊరిని అభివృద్ధి చేసి ఉంటే, నా మానవతా విలువలతో ప్రతి మనిషికి నా దగ్గరకు వచ్చిన వారికి వ్యక్తిగతంగా సహాయం చేసి ఉంటే, ఈ ఊరిని ప్రశాంతమైన వాతావరణం ఉంచిన మాట నిజమైతే, ఒక్క మాటలో చెప్పాలంటే 2019కి ముందు ప్రొద్దుటూరు, 2019 తర్వాత ప్రొద్దుటూరు సంక్షేమమైనా సరే, అభివృద్ధి అయినా సరే, దాతృత్వమైనా సరే, ఒక ఎమ్మెల్యే అంటే ఎట్లుండాలైనా సరే, అది నేనే అయితే, అది కరెక్ట్ అయితే, నీళ్ళు ఇచ్చిన మాట కరెక్ట్ అయితే, పేదరికానికి సంక్షేమం ఇచ్చిన మాట కరెక్ట్ అయితే, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు 120 కోట్ల రూపాయలతో ఈ ఊళ్ళో రోడ్లు, కాలువలు వేసింటే, అందమైన పార్కు మీకు ఇచ్చింటే, కాలేజీ కోసం 65 కోట్లు డబ్బులు తెచ్చింటే, ఇట్లా చెబుతా పోతే అభివృద్ధి చాలా ఉంది. 1000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టించి దానికి 24,000 మందికి పట్టాలు ఇచ్చింటే, 150 కోట్ల రూపాయలతో మంచినీళ్ళు ఇచ్చి, అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం మంచినీళ్ళు, అది ఇచ్చిన మాట నిజమైతే, అంటే సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, వ్యక్తిగత సహాయాన్ని కానీ, కరోనా లాంటి ఆపదలో మేము ఉండే విధానం కానీ, ఇవన్నీ నిజమైతే, నా వలన, నా జెండా వలన, నా వారి వలన మీకు మేలు జరిగి ఉంటే, నేను మంచివాణ్ణి, సమర్థత కలిగిన వాడిని, మీకు అవసరము, మంచి నాయకుణ్ణి, మంచి సేవకుణ్ణి అని మీరు భావిస్తే నాకు ఓటేయండి. నేను చేసింది నిజమైతే. లేదు, రాచమల్లు మనకి ఏ అభివృద్ధి చేయలే, రాచమల్లు మనకు నీళ్ళే, రాచమల్లు ఏ అభివృద్ధి చేయలే, రాచమల్లు సమర్థత లేదు, నాయకుడే కాదు, దొంగ, దోపిడీదారుడు, అవినీతిపరుడు, వరదరాయుడు చెప్పినట్టు, ప్రవీణ్ చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టు మటక ఆడిచ్చినాడు, గుట్కా ఆడిచ్చినాడు, క్రికెట్ ఆడిచ్చినాడు, జూదం ఆడిచ్చినాడు, వ్యభిచారం చేయించినాడు, క్యాబినెట్ డ్యాన్సులు చేయించినాడు, భూములు కబ్జా చేసినాడు, రిజిస్టర్ ఆఫీసులో భూములు మార్చినాడు, అన్నీ వాళ్ళు చెప్పినట్టు నిజము అని మీరు భావిస్తే
నేను అది నిజమైతే తిరస్కరించండి. వాళ్ళు పచ్చి అబద్ధాలు చెప్పినారు, ఎమ్మెల్యే అటోడు కాదు, ఎమ్మెల్యే అభివృద్ధి చేసినాడు, ఎమ్మెల్యే చాలా మన కోసం తాపత్రయపడినాడు, మంచోడు, సమర్థత కలిగిన నాయకుడు అని భావిస్తే ఓటేయండి. నా జెండా మంచిదైనా, నేను మంచిదైనా మీకు ఉపయోగపడే ఓటుది, మంచిది కాకపోతే తిరస్కరించు. నెక్స్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు 24లో ఏం చేయబోతారు? పొద్దుటూరులో ఏ రకమైన పరిస్థితి ఉండబోతుంది? కొంతమంది రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది. అంటే ఏ విధంగా అంటే అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఇక్కడ ప్రశాంతత విషయంలో కానివ్వండి, వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో అయితే ఎలా? ప్రశాంతత ఇప్పుడు ఎట్లుందో అట్లే ఉంటుంది. మేము 2014లో మేము ఎమ్మెల్యే అయినాము, 24. ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ వ్యాపారస్తుడైనా ఇబ్బంది పడినాడేమో ఒక్క వ్యాపారస్తుడు చెప్పొచ్చు. ఏ వ్యాపారస్తునికైనా వారి ఆర్థిక స్వేచ్ఛకు భంగం, వారి వ్యాపార స్వేచ్ఛకు భంగం, వారి జీవన విధానానికి స్వేచ్ఛకు భంగం కలిగిందని ఒక్కరు చెప్పినా నేను నామినేషన్ కూడా వేయను. వారి స్వేచ్ఛకు వచ్చిన భంగం ఏమీ లేదు. మేము వచ్చిన తర్వాతనే ఊరు ప్రశాంతంగా ఉంది, మేము వచ్చిన తర్వాతనే వ్యాపారస్తులకు అండగా ఉన్నాం, మేము వచ్చిన తర్వాతనే వారి కష్ట నష్టాలు బాధ్యులమై చూసుకుంటూ ఉన్నాం, మేము వచ్చిన తర్వాతనే ఒక్క రూపాయి ఎప్పుడే కానీ వాళ్ళతో చందాలు కూడా ఇప్పించుకోలే, ఎప్పుడే కానీ డబ్బులు వాళ్ళతో రాబట్టిన ప్రయత్నం కానీ ఎక్కడే కానీ ఏ సందర్భంలో కూడా లేం. వ్యాపారస్తుల విషయంలో స్వేచ్ఛ అన్నిటికంటే ప్రాధాన్యత. ఎందుకు అడగాల్సి వచ్చింది? ఈ మధ్యకాలంలో బంగారం కలిగిన దాడులు కానివ్వండి, ఐటీ రేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాయి. ఏదో రాజకీయాలు వెనక నడిపిస్తున్నాయి ఇవన్నీ అనేటువంటి ఒక చర్చ నడిచింది. ఢిల్లీలో ఉండే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా బామర్దులు, ఐడి వాళ్ళు మా యొక్క కొడుకులు, నేను పిలుచానే వచ్చారు. ఏమన్నా అర్థం ఉండే మాటలా? కేంద్ర ప్రభుత్వం చెబితేనే కాదు, వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ పాడు కానీ వాళ్ళ యొక్క విధి నిర్వహణకు పోలిస్తే నిజంగా చెప్తాను, ఎమ్మెల్యే అనేవాడు ఆఫ్టర్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ, ఐడి వాళ్ళ విషయంలో కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి నిరోధక శాఖ కానీ, ఏదైనా ఆదాయ పన్నులకు సంబంధించిన ఇటువంటి వ్యవహారాల్లో ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే దగ్గర వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉండదు. ఎమ్మెల్యేకు వాళ్ళు ఎవరో కూడా కూడా తెలియదు. అది ఒక వర్షను. రెండో వర్షను, నాకేం అవసరం? పొద్దుటూరులో ఉండే బుషెట్టి రామునను ఇంకొకరిని పట్టించే నాకు వచ్చిన లాభం ఏంది? బంగారంగల మీద పోలీసులు దాడి చేస్తే, లేకుంటే లెక్కలు 20 లక్షలు 10 లక్షలు సాధారణంగా నెగిటివ్ అవుతుంది మీకు. నాకు వచ్చిన లాభం ఏంది? ఎందుకు చేస్తా? అంటే ఏమి జరిగినా ఈ ఊర్లో చెడు జరిగితే రాచమల్లు, మంచి జరిగితే చంద్రబాబు నాయుడు. ఏమన్నా జరుగు, వీళ్ళ పిల్లలు వీళ్ళను కొడితే కూడా, తిడితే కూడా, భూ పెట్టకపోతే కూడా దీని వెనక కూడా రాచమల్లు హస్తం ఉంది. మా ఇంట్లో కూడా ఏందో ఆయన కిరికిరి చేసినాడు, మాకు గొడవలు పెట్టినాడు. ఇట్లా తయారైపోయినారు వీళ్ళు. తర్వాత 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి ప్రత్యర్థి ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? వరదరాజిరెడ్డి, సురేష్ నాయుడు, ప్రవీణ్, ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. ఈ ముగ్గురులో ఒక వారం రోజులు అయితే మటుకు అయిపోయి ప్రవీణ్ రెడ్డి అంటారు. మళ్ళీ ఒక వారం మాన తర్వాత అది ట్రెండ్ మారుతుంది. జస్ట్ ఇప్పుడు అందిన వార్త వరదాడికి టికెట్ అంటారు. మళ్ళీ ఒక్క 4 రోజుల తర్వాత లేదు సురేష్ నాయుడు కన్ఫర్మ్, రమేష్ నాయుడు సెటప్ చేసినాడు అంటారు. ఇది 3 నెలలుగా ఈ కోర్టులో నుంచి ఆ కోర్టులోకి, ఆ కోర్టులో నుంచి ఈ కోర్టులోకి, ఈడదంతే బంతి ఆడదంతే ఆడ తిరుగుతూ ఉంది. కరెక్ట్గా చెప్పాలని సమాధానం అంటే చంద్రబాబు నాయుడికి తెలియదు ఇది టికెట్ ఎవరికి ఇచ్చి, నిజంగా ఆయన హృదయంలో తెలియదు. కన్ఫర్మేషన్ మీరు అంటున్నట్టు ముగ్గురులో ఎవరైనా అభ్యర్థి అయినా కూడా మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు, అంతే కదా? ఎవరైనా వాళ్ళు నాకు ఒకటే, నేను దయచేసి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, టికెట్ ఎవరికి ఇచ్చినా సరే మీరు కొట్లాడుకోకండి, అందరూ కలిసి సంయుక్తంగా నన్ను ఓడించేదానికి ప్రయత్నం చేయండి. మీ జెండా గొప్పతనాన్ని చెప్పండి, మీ వ్యక్తిగతమైన గొప్పతనాన్ని చెప్పండి, నా తప్పులు ఏమైనా ఉంటే చూపించండి. నేను నా జెండా గొప్పతనం చెప్తా, నా వ్యక్తిగతమైనటువంటి మంచి ఏదన్నా ఉంటే అభివృద్ధి కానీ, దాతృత్వం కానీ, మరొకటి కానీ నేను చెప్తా. మీ పార్టీ మీరు చెయ్యని అభివృద్ధి ఏదైనా ఉంటే నేను చెప్తా. 2 చెప్పి ఎన్నికలకు పోదాం. మీరందరూ కలిసి సంయుక్తంగా రావాలా. ప్రవీణ్కి టికెట్ ఇచ్చా మళ్ళీ మీరు ఎవరు చేయకపోతే నేను ఒప్పుకోను. వరదాడికి టికెట్ ఇచ్చినా మీరు ఎవరు చేయకపోయినా కేసు పెడతాం మీ మీద. తప్పకుండా మీరు చేయాలి. చేసి మీరు గెలిచే ప్రయత్నం చేయండి.
ఇలా మీరు గెలిచినారనుకో, ప్రజలు మీకు అనుకూలంగా తీర్పు ఇచ్చినారనుకో, హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తా. లేదు నేను గెలిచినాననుకో, మనస్ఫూర్తిగా మీరు మా జెండా గొప్పతనాన్ని, నా గొప్పతనాన్ని, నా పార్టీ కార్యకర్తల గొప్పతనాన్ని, ఈ ఊరి ప్రజల యొక్క విజ్ఞతను మనస్ఫూర్తిగా మీరు అభినందిస్తే చాలు. ఫైనల్గా ప్రజలకు చేసి మీరు అప్పీల్ ఏంటి? ఎన్నికలకు వెళ్ళబోతున్నారు కొద్ది రోజులు. మనస్ఫూర్తిగా నేను ప్రజలను 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నన్ను ఎంతో ప్రేమించినారు మీరు. చిన్న రామేశ్వరం నుంచి వచ్చిన ఈ చిన్న మొక్కను పెద్ద వృక్షం చేసినారు. ఇంత నన్ను ప్రేమించి, ఇంత విశ్వసించి, ఇంత గౌరవాన్ని కీర్తినిచ్చింది ఈ నియోజకవర్గ ప్రజలు, నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు. ఎన్ని జన్మలెత్తినా వీళ్ళ రుణం అయితే తీర్చుకోలేను. ఈ దఫా ప్రజలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను బాధ్యతగా తీసుకొని 19 నుంచి 24 వరకు నేను నా కుటుంబం పట్ల కూడా అంత జాగ్రత్త తీసుకోకుండా మీ పట్ల మాత్రమే అంత జాగ్రత్త తీసుకున్నా. మీకు నీళ్ళు ఇవ్వాలని, మీకు మంచి బస్టాండ్ కట్టియాలని, మీకు మంచి మార్కెట్ కట్టాలని, ఏట్లో మీరు నీళ్ళు వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా బ్రిడ్జి కావాలని, ప్రతి వీధికి కాలువ రోడ్డు వేయాలని, మీ పిల్లల కోసం పార్కు కట్టాలని, ఈ ఊళ్ళను అందంగా తయారు చేయాలని, సెంటర్లో జాతీయ జెండా పెడదామని, టవర్ క్లాక్ పెడదామని చెప్పి, గ్రీనరీ చేద్దామని చెప్పి, మైదుకూరు రోడ్డు స్మార్ట్ స్ట్రీట్ చేద్దామని చెప్పి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అందంగా రోడ్డు చేద్దాం అంటే, మీరు కోరుకున్నట్టు ఈ ఊరును అందంగా, ఆకర్షణీయంగా, అన్ని అవసరాలతో తయారు చేయాలా, ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండాలా, ప్రధానంగా నీళ్ళ సమస్య మీకు ఉండకూడదు, ఎక్కడ గొడవలు ఉండకూడదు, మంచి వ్యాపారాలతో బాగుండాలా, ఇదే కదా నా జీవితం, ఇదే కదా నా కుటుంబం అని చెప్పి, నేను మనసా వాచా కర్మేన నమ్మి, నా కుటుంబం, నా పిల్లల కంటే కూడా మీ బాధ్యతల పట్లనే ఎక్కువ నేను ఉన్నమాట నిజం. అవన్నీ నేను చేయగలిగినాను, సాధ్యమంత వరకు మీకు అవన్నీ అందించగలిగిన. ఇక నా జెండా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రతి పేదవానికి మేలు జరిగింది. ప్రతి పేదరికంలో ఉండే పిల్లలకు మంచి విద్య వచ్చింది, మంచి ఆరోగ్యానికి 25 లక్షల కార్డు వచ్చింది, వారు చేసిన బాకీలు ఆయన కట్టినాడు, రైతులకు డబ్బులు ఇచ్చినాడు, వ్యవసాయానికి సలహాలు గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు పెట్టినాడు, సచివాలయ వ్యవస్థ తెచ్చి మేలు చేసినాడు, వాలంటరీ వ్యవస్థ తెచ్చి మీ సేవకులను అందించగలిగినాడు, పెన్షన్ ఇంటికే పెంచి మీకు ఇచ్చి మేలు చేయగలిగినాడు. ఒక్కటి కాదు, 45 సంవత్సరాలకి ఆడపిల్లలకు 18,750 రూపాయలు డబ్బులు ఇచ్చినాడు. ఒక రకంగా చెప్పాలంటే కేవలం ఈ రాష్ట్రంలో ఉండే పేద మధ్యతరగతి కూలి మనుషుల యొక్క అవసరాలను, పేదరికాలను, ఆకలిని, ఆరోగ్యాన్ని, విద్యను దృష్టిలో పెట్టుకొని ఎంత చేయాలనో అంత నిబద్ధతగా చేసినాడు, నిస్వార్థంగా చేసినాడు. దళారి వ్యవస్థ లేకుండా చేసినాడు, లంచగొండితనం లేకుండా చేసినాడు, వివక్షత లేకుండా చేసినాడు, పక్షపాతం లేకుండా చేసినాడు. పేదరికాన్నే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి మనిషికి అన్నం పెట్టగలిగినాడు, సాయం చేయగలిగినాడు. ఇది నా జెండా చేసిన మాట. ఇక మేము మా వ్యక్తిగతమైనటువంటి మానవతా హృదయంతో నా దగ్గరికి వచ్చిన ప్రతి మనిషిని నేను కష్టం వినగలిగిన, వారి ఇబ్బందిని వినగలిగిన, నా హృదయం స్పందించింది, వారితో పాటే నా కళ్ళు కన్నీళ్లను గార్చింది. ఊరకుండకుండా నా చేతుల్లో ఉన్నంత వరకు వారికి ఆర్థిక సహాయాన్ని అందించి ప్రతి మనిషి కష్టంలోనూ కాపాడే ప్రయత్నం భగవంతుని సాక్షిగా చేసిన. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారంటారా ప్రజలు? అద్భుతంగా పెట్టుకుంటారు శర్మ, గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు. మీకు తెలియదు, ఒక్క సహాయం ఒక మనిషికి చేసి చూడు, 5 సంవత్సరాల తర్వాత ఓటేసే అవకాశం వస్తే ఆ సహాయం పొందిన మనిషి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా, ఎలక్షన్లప్పుడు బస్సులు లేకపోతే కూడా 2-3 ట్రాక్టర్లు మారి, 2-3 ఆటోలు మారైనా, 6-10 కిలోమీటర్లు చేనులలో నడుచుకుంటూ వచ్చేనా ఓటేసిపోతాడు. ఈసారి ఎన్నికల్లో మీ వారసత్వాన్ని కూడా దింపబోతున్నారు ప్రచారానికి, అంటే రాజకీయాలకు పరిచయం చేస్తున్నారా? నెక్స్ట్ 29 ఎన్నికలకు ప్రిపేర్ చేస్తున్నారా? ఎస్, 24లో మా అన్న కుమారుడు, నా కుమారుడే అనుకో, విష్ణు, వాని పేరు రాఘవేంద్ర అని పిలుస్తాం, రాచమల్లు రాఘవేంద్ర రెడ్డి, విష్ణు అని కూడా పిలుస్తారు. 24లో వాడు నా తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ప్రచారాన్ని కొనసాగిస్తాడు. యువకులతో కలిసి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని చేస్తాడు, పూర్తి స్థాయిలో రాజకీయాల పట్ల ఆసక్తి కలిగి చేస్తాడు. ఈ పిల్లోడు మా కొడుకు ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యన 2 రోజుల క్రితం నుంచి ఇండియాకు వచ్చినాడు.
మేము ఆ ఉద్యోగాన్ని విరమించి ప్రజాసేవలో ప్రొద్దుటూరు పట్టణ ప్రజల కోసమే ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానించిన. నా ఉద్దేశం కూడా అదే, కుటుంబ గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను ఇనబడింపజేసే విధంగా ఉండాలా. మేము ఏ బాధ్యతలైతే వారసత్వంగా ఇస్తామో వాటిని తీసుకొని ఈ ఊరు ప్రజలకు సేవ చేయాలి. నువ్వు మాత్రమే సంతోషంగా అమెరికాలో ఉండేది కాదు, ఇక్కడుండే ప్రజలతో కష్ట నష్టాలతో భరిస్తూ సామాన్యమైన ప్రొద్దుటూరు ప్రజల యొక్క జీవన విధానం ఎట్లుందో వాళ్ళల్లో మనం ఎట్లా బతికినామో అట్లనే బతకాలని ఆయన వీళ్ళతోనే ఉండాలని చెప్పినాం. వాడు కూడా మాలాంటి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి ఈ ప్రజలతో పూర్తిగా మమైకమవుతాడు, ఇముడుకుంటాడు. ఈ ఎలక్షన్ వానికి కొంత అనుభవాన్ని పాఠాలను నేర్పిస్తుంది. దీని తర్వాత పూర్తి స్థాయి ప్రజాసేవలోనే ఉంటాడు. 29లో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆయనకు మా అభిప్రాయాన్ని తెలియజేసి అంగీకారాన్ని తీసుకునే పిమ్మట ఆ అబ్బాయినే అంటే మీది 29లో చివరి ఎలక్షన్, మీరు పోటీ చేసి చివరి ఎలక్షన్ అనుకోవచ్చా? ఎస్, తప్పనిసరిగా. ఇది ఇవాల్టి పెన్నేరు ముఖాముఖిలో ఎమ్మెల్యే రాచమల్లి సుప్రసాద్ రెడ్డి గారితో మన చర్చ. రాబోయే ఎన్నికల్లో ఆయన అనుసరించే వ్యూహం ఏంటి, రాజకీయాలు ఎలా ఉన్నాయని కులంసంగా చర్చించారు. మరో అతిథితో కలుస్తాం. నమస్కారం.